మేల్కొని ఉన్నారా? ఓకే. సారీ, నాకు రావడం కొంచెం లేట్ అయింది, క్షమించండి. ఎప్పటి వరకు ఇప్పుడు ఇక్కడ టైం ఎక్కడ లేదు. వెరీ గుడ్. టైం లేకపోతే చాలా సంతోషం, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు కదా. ఓకే. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. మీరు నిన్న సాయంత్రం వచ్చినారా? ఓకే. నిన్నంతా ఏం చేసినారు? భోజనం చేసినారు అంతేనా? అమ్మా వాక్యం విన్నారు. ఎవరికైనా గుర్తుందా నిన్న విన్న వాక్యం? గుర్తుందా? ఎవరికి గుర్తుంది? ఈ బ్రదర్ నోట్స్ చూస్తున్నాడు. ఎవరికి గుర్తుంది నిన్న విన్న వాక్యం? అమ్మా ఎవరు చెప్తారు? రాత్రి విన్న వాక్యం విన్నాం సార్, మంచిగానే విన్నాం, కానీ రాత్రి వర్షం వచ్చింది, కొట్టుకపోయింది అంటారు కదా. వర్షం వచ్చింది కదా. ఎవరికి గుర్తులేదా? అమ్మా చెప్పండి. రక్షణ గురించి ఏమని విన్నారు? రక్షణ గురించి అమ్మా? ఓకే, రక్షణ నిశ్చయత గురించి అంటే ఏంటిదో నాకు తెలియదు. ఎక్కడ దొరుకుతుంది అది? రక్షణ నిశ్చయత కిరాణా స్టోర్లో దొరుకుతుందా? మెడికల్ షాప్లో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? చెప్పాలా? నా సెషన్లో నేను మాట్లాడడం కాదు, మీరే మాట్లాడతారు. సో నేను అడిగిన వాటికి మీరు జవాబులు చెప్పకపోతే నేను ఆగిపోతా. ఓకే, చెప్పండి. రక్షణ నిశ్చయత ఎక్కడ దొరుకుతుంది? ఏమన్నారు? యేసుక్రీస్తులో. రక్షణ నిశ్చయత ఎక్కడ దొరుకుతుంది? ఉచితంగా దొరుకుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళకు ఫ్రీ టికెట్, బస్ టికెట్ అట్లేనా? ఉచితంగా దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? సారీ, ఇది 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 కొంచెం పక్కకు పెడతారా? లేకపోతే నేను దాన్ని తొక్కేస్తా. నాకు ఉన్న రోగం ఏంటిదంటే నేను ఒక దగ్గర నిలబడలేను. ఓకే, చెప్పండి. రక్షణ నిశ్చయత అంటే ఏంటి? ఎవరు చెప్తారు? కొంచెం సౌండ్ తగ్గిస్తారా? ఎవరు చెప్తారు? మీరు జాన్ పాల్ అన్నని పట్టుకొని ఏమన్నా ఇట్లాంటివన్నీ తీసుకొచ్చినావు, మేము మంచిగా పుర్సత్తుగా కూర్చొని విని తిని లేచి వెళ్ళిపోదాం అనుకుంటే అని అనుకుంటున్నారు కదా. చెప్పండి, త్వరగా చెప్పండి, త్వరగా చెప్పండి, నాకు ఎక్కువ టైం లేదు. సారీ, మనమే అనుకోవాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. నేను అడుగుతా ఉన్న ప్రశ్నలు ఊరికే కాదు. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో మనకు అర్థం కావాలి. నంబర్ 1 కదా. మనం మాట్లాడుతున్నది అర్థం అవడం మాత్రమే కాదు, కానీ దానికి సరి అయిన ఆధారం ఉండాలి మనం మాట్లాడేప్పుడు. ఓకే, ఇప్పుడు నాకు రక్షణ నిశ్చయత ఉన్నది అని నేను అనుకున్నా అనుకోండి, నడుస్తుందా? ఎందుకు నడవదు? రక్షణ అనేది యేసు ప్రభు ద్వారా కలిగింది కాబట్టి ఆయనలో మనం చూసుకోవాలి. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? చెప్తాలి. వామ్మో, ఇప్పుడు 10 పాయింట్లు నేను ఎక్కడ చెప్పాలని అంటుంది ఆమె. మీకు గుర్తుందా చెప్పండి. ఓకే, కాబట్టి 7 మార్లు పడాలి ఫస్ట్. తర్వాత
పాస్టర్ జాన్ పాల్ గారు, ఇది ఓన్లీ స్త్రీలే మాట్లాడతారా ఇక్కడ ఈ క్యాంప్లో? ఎక్కడికి పోయినా మగవాళ్ళు మాట్లాడతారు. ఓకే, చెప్తాలి, ఏదో చెప్పినావు. ఐఎమ్ సారీ, ఏమనుకోకు. ఓకే, చెప్పు. ఇతరులకి దేవుని గురించి పరిచయం చేయాలి. ఓకే, నేను ఎందుకు అడుగుతున్నా తెలుసా? ఇది ఊరికే మీకు 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 తెలిసిందా తెలవలేదా అని దానికోసం కాదు. ఎందుకు అనంటే, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇది చదవండి. ఏమన్నారు? చదువుతాలి. యూ విల్ బీ వాట్ యు బిలీవ్ యూ టు బీ అంటే ఏంటిది? యూట్యూబ్లో ఏమైందంట? యూట్యూబ్లో ఏమవుతుందన్నది అక్కడ యూట్యూబేనా? ఏంటది? దాని అర్థం ఏంటి? నీ పేరేంటి? సిద్ధార్థ్ గౌతమ బుద్ధుడు అన్నమాట. చెప్పు, కూర్చొని చెప్పు, పర్వాలేదు. నువ్వు నిలబడితే నాకు కాళ్ళు వస్తాయి. ఏం కదా? మనము ఏదైతే నమ్ముతామో అలా ఉంటాం. మన జీవితము, మన జీవన విధానం, మనము జీవించే విధానం, అరే వీడు ఎందుకురా ఇట్లా జీవిస్తాడు అని అంటారు కదా. ఎందుకు అని అంటే, వాని నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తి, భూమి మీద జీవించే ప్రతి వ్యక్తి యొక్క జీవితం వాళ్ళు ఏది నమ్ముతారు అనే దాన్ని బట్టి ఉంటుంది. మీరు, నేను, మనము ఏమి నమ్ముతామో మన జీవితం అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా, ఒక స్టోరీ చెప్తా. స్టోరీ కాదు, నిజంగా జరిగిన సంఘటన. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు 1948వ సంవత్సరంలో అవుతారు ఎందుకు? అసలు నువ్వు చదువుకున్నావా అని అంటారులే మీరు. ఇది 92వ సంవత్సరం. 92వ సంవత్సరంలో నేను జేఎన్టీలో చదువుకుంటా ఉన్నప్పుడు ఒకరోజు మా కాలేజ్కి పోయి వస్తామన్నా నేను. అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు, అందరి దగ్గర ఫోన్లు లేవు, ఇళ్ళల్లో కూడా ఫోన్లు లేవు. కొంతమంది దగ్గర, డబ్బున్న వాళ్ళ దగ్గర ఫోన్లు ఉండేవి, రైట్? అప్పుడున్నదంతా ఏంటంటే రోడ్డు మీద పబ్లిక్ టెలిఫోన్లు అనేటివి ఉండేవి. చూసిరు ఎవరన్నా అట్లాంటి? ఓ, మా తరం వాళ్ళు ఉన్నారైతే. ఓకే, వెరీ గుడ్. ఇది పోయిన తరం గురించి అన్నమాట. అంటే ఇప్పుడు చేయెత్తిన వాళ్ళందరూ ఓరు గత తరం వాళ్ళు, రైట్? యూనో, మా కాలేజీలో వచ్చేటప్పుడు నేను ఒక ఫోన్ చేయడం కోసము పబ్లిక్ బూత్ దగ్గరికి వెళ్తే ఆ వెనకాల ఒక మనిషి ఒక పెద్ద ఫోటో పెట్టుకొని ఉన్నాడు. అందులో బూత్లో కూర్చున్న ఆయన ఒక పెద్ద ఫోటో, ఆ గోడ నిండా అదే ఫోటో ఉన్నది. ఆ ఫోటో ఏంటి అని అంటే పోస్టర్. అది పోస్టర్ ఏంటి అని అంటే ఒక 10 చేతులు, ఒక దేవత బొమ్మ, మెడ నిండా ఏమంటారు వాటిని, స్కల్స్ని ఏమంటారు, పుర్రెలు, మళ్ళీ ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో ఇంకొక బల్లెం, ఇంకేమంటారు, కాళ్ళ కింద ఒక వ్యక్తి, ఏమంటారు, ఆ వ్యక్తిని పొడిచి అట్లా నిలబడి ఉన్నాను. నాకు అది చూడగానే భయమైంది. నాకు అర్థం కాలేవు, అమ్మో అనుకున్నా. ఆ తర్వాత 6 నెలల్లోపు 2 వార్తలు వచ్చినాయి పేపర్లో, నిజంగా జరిగిన సంఘటనలు. ఒకటి కర్నూలు దగ్గర జరిగింది, ఇంకొకటి చెన్నై దగ్గర జరిగింది. రెండిటి పోలిక ఏంటి అని అంటే, ఒక ఆయన భార్యతోని కొట్లాడతాడంట. రెండిటి సందర్భాలలో ఇదే జరిగింది. వాళ్ళ భార్యాభర్తలు వేరైపోయినారు, వాళ్ళిద్దరికీ గొడవ. ఈ చెన్నైలో జరిగిన ఆయన అయితే ఏమంటారు, వాళ్ళకు ఒక బాబు పుట్టినాడు, నెలల బేబీ.
ఈమె వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆయనకి బాగా తాగుడు అలవాటు. ఒకరోజు బాగా తాగి వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళినాడు భార్య దగ్గరికి కొట్లాడడానికి. పోయేసరికి వాళ్ళ అత్తగారు ఆమె ఇద్దరు ఉన్నారు ఇంట్లో. చిన్న బాబు, మంత్స్ బేబీ. కొట్లాట ఎక్కువైపోయింది, గొడవ అయిపోయింది. ఆ తర్వాత వీడు అదే తాగిన మైకంలో ఇద్దరిని చంపేసినాడు. ఆ స్త్రీలను ఇద్దరిని, తల్లి కూతుర్లను ఇద్దరిని చంపేసినాడు. చంపేసి ఇద్దరి తలలు కట్ చేసినాడు. తలలు కట్ చేసి నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందని అంటే, ఇది పేపర్లో వచ్చిన వార్త. ఆ రెండు తలలు వెంట్రుకలతోని కట్టుకొని ఆ రెండు తల వెంట్రుకలు మూడేసి ఆ రెండు తలలు ఇట్లా ఇటు సైడ్ కోటి వేలాడ తీసుకొని ఆ ఒక బాబును చంపి కత్తితోని పొడిచి వాడి శవాన్ని ఆ చేటలో పెట్టుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్స్కి నడుచుకుంటూ వచ్చిండు. నమ్ముతారా ఇది? ఒక మనిషి ఇట్లాంటి పనులు చేయగలుగుతాడా? అదే సంఘటన కర్నూలు దగ్గర కూడా జరిగింది. అట్లాంటిదే, చంపి మెడలు వేసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ పోవడం. అప్పుడు నాకు ఆ బొమ్మ గుర్తొచ్చింది. ఏం బొమ్మ? దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? మీకేమర్థమైంది? చూసి నేర్చుకుంటారు. ఓకే, ఇంకా ఇప్పుడు మీరు రక్షింపబడితే పరిశుద్ధ జీవితం జీవించాలి అని నిన్న అన్న చెప్పిండని సిస్టర్ చెప్పినారు కదా. ఎందుకు చెప్పాలి? పరిశుద్ధ జీవితం ఎందుకు జీవించాలి? మనం రక్షింపబడితే మనం కూడా విచ్చలవిడి జీవితం జీవించవచ్చు కదా. ఎవరో చెప్తున్నారు ఇక్కడ. ఎందుకోసం మనం ఎందుకు పరిశుద్ధ జీవితం జీవించాలి? ఏమ్మా? దేవుడు పరిశుద్ధుడు కనుక. వండర్ఫుల్. ఇప్పుడు ఆలోచించండి, మనము దేవుడు ఏమై ఉన్నాడని నమ్ముతామో దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. ఇంతసేపు రక్షణ, నిశ్చయత, పెద్ద మాటలు చెప్పినారు. చాలా బాగుంది, వెరీ గుడ్. నిన్ను గురించి, నీ జీవితాన్ని గురించి, ఈ సృష్టిని గురించి, నీ చుట్టూ ఉన్నటువంటి లోకాన్ని గురించి, ఈ సృష్టి వెనకాల ఉన్నటువంటి సృష్టికర్తను గురించి నువ్వు నేను ఏమని నమ్ముతామో మనం అట్లాగే జీవిస్తాం. ఓకే, మన జీవితం అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డాక్ట్రిన్ అని అంటే ఏంటి అని అంటే సిద్ధాంతము. రాసుకోండి, డాక్ట్రిన్ అని అంటే సిద్ధాంతం. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు తెలిసినా తెలవకపోయినా నువ్వు ఏదో ఒక సిద్ధాంతాన్ని నమ్ముతావు. ఓకే, ఏదో ఒక సిద్ధాంతాన్ని నమ్ముతావు. అది సరైన సిద్ధాంతమా, అది తప్పుడు సిద్ధాంతమా అనేది తర్వాత. కానీ నీకు ఏదో ఒక సిద్ధాంతం నిన్ను నడిపిస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు మన అవసరత ఏంటి అనంటే, మనము నమ్మేది ఎంతవరకు సత్యము అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. దీన్నే ఏమంటామనంటే సిద్ధాంతము లేక బైబిల్ బోధ అంటాం. బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి, సిద్ధాంతము లేక బోధ. బైబిల్ ఒక్కొక్క విషయాన్ని గురించి ఏం చెప్తుంది, దేవుని గురించి ఏం చెప్తుంది, మానవుని గురించి ఏం చెప్తుంది, పాపమును గురించి ఏం చెప్తుంది, లేక సంఘమును గురించి ఏం చెప్తుంది, రక్షణను గురించి ఏం చెప్తుంది, రెండవ రాకడను గురించి ఏం చెప్తుంది, లేకపోతే సమాజాన్ని గురించి ఏం చెప్తుంది, వీటన్నిటిని ఏమంటామనంటే సిద్ధాంతాలు అని అంటాం. ఓకే, సో బైబిల్ చదువుకోవడం, నువ్వు బైబిల్ చదువుతావా అంటే చదువుతా, అంత మాత్రమే కాదు. మన జీవితము వాక్యానుసారంగా ఉండాలి అని అంటే బైబిల్ ఏం బోధిస్తుందో మనం అది తెలుసుకోవాలి. ఓకేనా? సో ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న మీ ముందుకు తీసుకొని వస్తాను నేను. రాత్రి రక్షణ నిశ్చయత గురించి చెప్పారు అని చెప్పారు, వెరీ గుడ్. ఎక్కడి నుండి చెప్పినారు? అన్న సొంత డైరీలో నుండి చెప్పినాడు? జాన్ పాల్ అన్న చెప్పినారా? ఓకే, జాన్ పాల్ అన్న సొంత డైరీలో నుండి రాసుకొని వచ్చి చెప్పిండా?
ఆయన సొంత మాటలా? ఎవరి మాటలు? దేవుని మాటలు. దేవుని మాటలు ఎక్కడున్నాయి? ఏది బైబిల్? ఎవరెవరి దగ్గర బైబిల్ ఉంది? కొంతమంది దగ్గర లేవు. బైబిల్ ఉన్న వాళ్ళు చూపించండి. బైబిల్ ఉన్నది అందరి దగ్గర? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీ చేతిలో ఉన్న బైబిల్ దేవుని మాటలు. ఈ బైబిల్లో నుండి మాట్లాడాడు కాబట్టి అన్న ఇవి దేవుని వాక్యం అని మనమందరం నమ్ముతున్నాం. అవునా? ఎస్ ఆర్ నో? ఎంతమంది నవ్వుతున్నారు? నవ్వుడు కాదు, ఎంతమంది నమ్ముతున్నారు బైబిల్ దేవుని వాక్యం అని నమ్మేవాళ్ళు ఎంతమంది? ఓకే, వెరీ గుడ్, చాలా మంచోళ్ళు. నా జాబ్ ఈజీ అయిపోయింది, నా సబ్జెక్ట్ అయిపోయింది, నేను వెళ్ళిపోవచ్చు కదా. అయితే నాకు ఒక ప్రశ్న ఉన్నది, మీరు ఎందుకు నమ్ముతున్నారు ఇది దేవుని వాక్యం అని? ఎవరు చెప్తారు? బైబిల్ దేవుని వాక్యం అని ఎందుకు నమ్ముతున్నారు? దేవుడే స్వయంగా రాయించిండు, మీరు చూసిండ్రా? చూడలే? మరి ఎట్లా చెప్తారు? రాసిన వాళ్ళు చెప్పినరా? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టాను నేను. రంజిత్ కుమార్ గారు చెప్పుడి. ఒకటో అధ్యాయం చదివినామో అందులో ఫస్ట్ వచనం ఉంది, జీవవాక్యం గురించి మేము ఏదైతే విన్నామో, ఏది కన్నులారా చూసినామో, ఏదైతే మాకు ప్రత్యక్షపరచబడిందో అతని గురించి మేము రాస్తున్నామని. చాలా సంతోషం. రేపు పొద్దున నా డైరీ ఇస్తా మీకు. నా డైరీలో నేను కూడా రాస్తా. నమ్మేస్తారా? చూచి నమ్ముట కంటే చూడక నమ్మిన వాళ్ళు దాన్ని కళ్ళు మూసుకొని ఇప్పుడు నేను చెప్పింది నమ్ము, నేను రాసి ఇచ్చింది నమ్ము. నమ్మేస్తావా? బైబిల్లో ఉన్నది పొల్లైనా తీసివేరా? ఎవడు తీసేయమన్నాడు? నేను అడుగుతుంది అది కాదన్నా. నేనేమడుగుతున్నానంటే ఈ బైబిల్ ఎట్లా రాసిండ్రో అట్లనే ఇగో ఈ పుస్తకం కూడా రాసిండ్రు, త్రిత్వ సిద్ధాంతము నిరూపణ. ఎవరు రాసింది అది? ఓ త్రిత్వ సిద్ధాంతం అంటే అక్కడ ఇంకొక వాళ్ళు ఉన్నది కదా, త్రిత్వ సిద్ధాంతం అని గోడల మీద రాస్తారు, ఆయనేమో అనుకున్నా. సరే, ఇది కూడా దేవుని వాక్యమేనా? ఇది కూడా దేవుని వాక్యము. ఈ బిబు గారు రాసిన పుస్తకం కూడా దేవుని వాక్యం. ఒప్పుకుంటారా? ఎస్ ఆర్ నో? దెబ్బకు నిద్ర పోయిందిలే ఈ ప్రశ్నతోనే. నాకు అర్థమైంది. ఎంత ఇట్లా చూస్తున్నారు నన్ను. అన్నా నువ్వు సాతాను దూతను తీసుకొచ్చావన్నా అని జాన్పాల్ అన్నదో అని చెప్తారు మీరు ఇప్పుడు పోయి కదా. ఇప్పుడు అట్నే మాట్లాడతాను నేను. ఎందుకు అనంటే నాకు మీరు జవాబులు చెప్పాలా. మీరు ఎందుకు నమ్ముతున్నారో నాకు రీజన్ కావాలా. చెప్పండి, ఎందుకు బైబిల్ దేవుని మీ పేరేంటి సార్? శివరామకృష్ణ గారు. చెప్పుడి, ఏం చేస్తున్నారు? ఫార్మాలో జాబ్ చేస్తున్నారు. ఓకే, నాకు మందులు ఇయ్యరు కదా. సరే చెప్పండి, మీ పేరేంటి? మహేష్. మనం ఇంతకుముందు కలిసినామా కదా? నాకు ఆ గుర్తొచ్చింది. కృష్ణకాంత్ చెప్పండి, మీరు ఎందుకు నమ్ముతున్నారు? ఈయన యోహాన్ పత్రిక చెప్పిండు, నువ్వు యోహాన్ సువార్త చెప్పినావు, ఆయన ప్రకటన గ్రంథం చెప్తాడేమో. నా ప్రశ్న ఏంటంటే మీరు ఎందుకు, త్వరగా చెప్పాలా, ఎందుకు బైబిల్ దేవుని వాక్యం అని నమ్ముతున్నారు? మీ రీజన్ చెప్పండి. మా దేశంలో గ్రంథాలు ఉన్నాయమ్మా, అవి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రాసిండ్రు. నేను పాపిని అని తెలియజేసింది బైబిల్ వాక్యం. రోజు న్యూస్ పేపర్ చదువుతారా మీరు? చదవరా? అందుకే నాకు త్వరగా చెప్పాలా. కృష్ణకాంత్ గారు చెప్పండి,
మీకు పేర్లు మారుస్తా, నేనేం అనుకోవద్దు. మీరు మీరు పోయే లోపల మీకు వేరే బ్యాప్టిజం ఇచ్చి పంపిస్తా. హిస్టరీకి బైబిల్కి మ్యాచ్ అవుతుంది అయితే అయితే నమ్ముతారా? మరి నా హిస్టరీ పుస్తకం కూడా అసలు అది కూడా బైబిల్ అనొచ్చుగా. చెప్పండి త్వరగా. అందులో జీవిత సత్యాలు ఉన్నాయి. ఓకే, జీవిత సత్యాలు. ఈ మాటకి ఎక్కడన్నా విన్నారా మీరు? అమ్మా, బైబిల్లోనే ఉంది. జీవిత సత్యాలని ఉందా? ఆహా. ఇప్పుడు వేరే మతాల గ్రంథాలన్నీ కూడా ఇది దేవుని గురించి చెప్తుంది అనే రాసినారు కదా, అవునా కదా? మరి దానికి దీనికి తేడా ఏంది? ఆహా, మరి ఇవి చెప్పని అందులో కూడా ఉన్నాయి కదా. ప్రవచనాలని నెరవేర్చబడ్డాయి. వీరబ్రహ్మం గారి స్టోరీ విన్నారా మీరు? అట్లా చూస్తారు నన్ను, ఓ వింత పశువుని చూసినట్టు చూస్తున్నారు. వీడికి ఏది చెప్తే ఎట్లా చెప్పాలా, విద్య లేని పామరుడికి ఏం చెప్తాం మనం అన్నట్టు చూస్తుండ ఆయన. వెరీ గుడ్, మంచి ఆలోచిస్తున్నారు, చాలా చక్కటి జవాబులు చెప్పినారు. కానీ మనము ఏది చెప్పినా కూడా మళ్ళీ బైబిల్ దగ్గరికి వెళ్ళే చెప్తాం కదా. ఇప్పుడు ఏదైనా ఒక విషయం సత్యము అని తెలుసుకోవాలనంటే, లేక బైబిల్ వాక్యము, బైబిల్ గ్రంథము దేవుని వాక్యం అని తెలుసుకోవాలనంటే, అసలు బైబిల్ గ్రంథం అంటే ఏంటి, అది ఎలా వ్రాయబడింది, ఎందుకు వ్రాయబడింది, వ్రాయబడిన దానికి ఉన్నటువంటి ఆధారాలేంటి అని పలు రకాలుగా పలు కోణాలలో పరీక్షించాలి. ఓకే, సో ఈరోజు చాలా క్లుప్తంగా మీకు తొందరగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. బైబిల్కు ఉన్నటువంటి ఇంకా వేరే టైటిల్స్ ఏమన్నా తెలుసా మీకు? పరిశుద్ధ గ్రంథము, ఓకే, ఇంకా అమ్మా ఆదికాండమా? క్లియర్గా చెప్పండి, నాకు అసలే చెవుడు. బుక్ ఆఫ్ లైఫ్, వామ్మో. ఇంకా పవిత్ర గ్రంథం, అదే పరిశుద్ధ గ్రంథం. అచ్చా, అది డిఫరెంటా? ఆహాహాహాహా, ఓకే. ఇంకా బైబిల్ని గురించి బైబిల్లో ఏమని రాసింది? కొన్ని పదాలు చెప్పండి, కొన్ని మాటలు. బైబిల్ని గురించి బైబిల్లో ఏమని రాసింది? అమ్మా, వాక్యము. వెరీ గుడ్. ఇంకా ఏంటమ్మా? వాక్యమే దేవుడై ఉన్నాడు. ఓకే, వాక్యము అనేది ఒక పదము. ఓకే, గ్రంథము అనేది ఒక పదము. ఇంకా అదే జీవ గ్రంథము ఒక పదము. ఇంకా మాటలు ఇంకొక పదము. ఇంకా లేఖనములు ఇంకొక పదం. వెరీ గుడ్. ఇంకా ఓకే, ఇప్పుడు గ్రంథము లేక లేఖనములు లేక పుస్తకము లేక చుట్ట, గ్రంథపు చుట్ట. గుర్తొచ్చిందా ఈ మాట? ఎక్కడుంది గ్రంథపు చుట్ట అని? అమ్మా, పౌలు రాసిన కవులు రాసిన చుట్టాలా? ఓకే ఓకే, కవులు రాసిన చుట్టాలా? చుట్టలు. ఓకే, మళ్ళీ చుట్టలు అంటే ఆ చుట్టలు కాదు. ఓకే, యు నో వాట్, ఈ పదాలన్నింటికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటి? ఎందుకు బైబిల్కి ఇది యేసు కథ, లేకపోతే యోహాను కథ, లేకపోతే నోవా కథ, అబ్రహాం కథ అని ఎందుకు పెట్టలేదు? లేకపోతే ఇంకో మాటలో చెప్పాలనంటే, నేను కొంచెం మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలనంటే, ఇది క్రీస్తాయనం లేక అబ్రహామాయనం. ఎందుకన్నా నేను ఇట్లా నోవాయనం అంటే ఏంటి? ఒక పుస్తకం ఉన్నది ఇట్లా, ఏంటిది అది? అట్లా ఎందుకు పేరు పెట్టలేదు దీనికి అనేది ఒక ప్రశ్న, రైట్? క్రీస్తాయనం అని ఎందుకు పెట్టలేదు?
ఆ మాటలోనే ఒక ప్రాముఖ్యమైనటువంటి మీనింగ్ ఉన్నది, అది మనం గ్రహించాలి. ఓకే, దాన్ని ఏమంటామనంటే స్క్రిప్చర్ అంటారు ఇంగ్లీష్లో. ఈ లైట్ ఆఫ్ అవుతుందా? ఇదొకటే. వెరీ గుడ్. నా మీద లైట్ ఉండాలి, ఎందుకంటే నేను లైట్ లేకపోతే కనబడ. ఓకే, యు నో వాట్, గ్రంథము అంటే ఏంటి? గ్రంథము అంటే ఏంటి? పుస్తకం. కొన్ని పుస్తకాలు కలిస్తే గ్రంథం అవుతుందా? వామ్మో, గ్రంథము. ఈ మాట చాలా ప్రాముఖ్యం. చూద్దాం. స్క్రిప్చర్ అని ఇంగ్లీష్లో అంటారు. స్క్రిప్చర్ అని అంటే ఇప్పుడు ఆ బ్రదర్ చెప్పినట్టు లేఖనము అని అర్థం. ఇక్కడ ప్రశ్న ఏంటనంటే లేఖనము అంటే ఏంటి? లేఖనము రాసుకోండి. లేఖనము అంటే ఏంటి? రిటర్న్ అంటే ఏంటి? ఏంటది? ఏమన్నారు? లెటర్. లేఖనము అంటే లెటరా? కొత్త డిక్షనరీ ఉన్నది ఈడ. లేఖనము అంటే అక్క చెప్పండి. వ్రాయబడినది. వెరీ గుడ్. లిఖించబడినది లేఖనం. రాసుకోండి, లిఖించబడినది లేఖనం. ఓకే, మీరు రాసుకోకపోతే కనీసం రాసుకున్నట్టు నటనన్నా చేయండి, నాకు సంతోషం వేస్తుంది. ఓకే, లేకపోతే కనీసం ఒక ముగ్గన్న వేయండి. ఓకే, అంటే పెన్నులు పేపర్లు ఇచ్చారు కదా, సో అందుకోసం. రైట్. లేఖనము బైబిల్లో పదే పదే వాడబడినటువంటి మాట ఏంటంటే లేఖనము. లేఖనము. ఎందుకు లేఖనం అనే మాట ఉపయోగించబడింది? ఎందుకు అనంటే ఇది వ్రాయబడింది. ఇది వ్రాయబడింది. ఎవరు రాశారు? ఎవరి చేత వ్రాయబడింది? శిష్యులు. ఎవరు వాళ్ళు? శిష్యులు ఎవరు? అపోస్తలులు. అపోస్తలులు ఎవరు? ఎన్నుకున్న 12 మంది. 12 మంది ఎవరు? వెంబడించిన వాళ్ళు. వెంబడించిన వాళ్ళు ఎవరు? వామ్మో, ఈడ పండితులు ఉన్నారు అందరూ. ఎవరు? మనుషులు. చూసిర్రా? చదువుకోకముందు కాకరకాయ అన్నాడంటే వాడు, చదువుకున్నాక కదా అట్లున్నది మన పని. సింపుల్. ఎవరు రాసిర్రు? మనుషులు రాశారు. అది చెప్పడానికి నన్ను ఇంత సతాయిస్తారు ఎందుకు? ఓకే, మనుషులు రాశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? నిన్న ఒక డిబేట్ జరిగింది యూట్యూబ్లో. ఆయన వేదములు ఎప్పుడు రాయబడ్డాయి అని అంటే వేదములు ఇవ్వబడ్డాయి, రాయబడలేదు అని చెప్తున్నాడు. అని అంటే ముస్లిమ్స్ కూడా అదే నమ్ముతారు. ఏమని? వాళ్ళ ముస్లిమ్స్ పుస్తకం ఏంటిది? యోహాను సువార్త. ఖురాన్ తెలుసా? ఖురాన్ అని తెలుసా? వాళ్ళు ఏమని నమ్ముతారనంటే ఖురాన్ని గాబ్రియేలు దూత ముహమ్మద్కి ఇచ్చాడు అని నమ్ముతారు. బైబిల్ అట్లా చెప్పట్లే. బైబిల్ చాలా తేటగా చెప్తుంది ఏంటంటే ఇది మనుషుల చేత రాయబడింది. స్ట్రైట్. ఇదేదో ఆకాశంలో నుండి ఊడిపడింది, లేకపోతే ఏమంటారు పైనుండి వచ్చింది, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మనుషులు పుట్టకముందే మనుషులకు ఇవ్వబడ్డది అని చెప్తుండే నిన్న ఒక ఆయన. నాకు ఆశ్చర్యం అనిపించింది. మరి బైబిల్ ఎందుకు అట్లా చెప్తలేదు? బైబిల్ ఎందుకు అట్లా చెప్తలేదో ఇప్పుడు చూద్దాం. అదే బైబిల్ యొక్క విశిష్టత. విశిష్టత అంటే గొప్పతనం. బైబిల్ చాలా తేటగా చెప్తుంది ఇది మనుష్యుల చేత వ్రాయబడింది. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో? 66 ఉన్నాయి. ఎంతకాలం రాశారు? 1600 సంవత్సరాలు. రాసుకోండి, 1600 సంవత్సరాలు. 40కి పైగా 42, 43 మంది వారు వ్రాసినటువంటి గ్రంథాల యొక్క సంపుటి. సంపుటి అంటే అవన్నిటినీ కలిపి బైబిల్ గ్రంథము అని అంటాం. ఇది చాలా సింపుల్ స్టేట్మెంట్. వినండి, చాలా సింపుల్ స్టేట్మెంట్. మొదటి రచయిత నుంచి చివరి రచయిత వరకు మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత? 1600 సంవత్సరాలు. హలో, మొదటి రచయిత నుంచి చివరి రచయిత వరకు మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత? 1600 సంవత్సరాలు. 40కి పైగా
వేరువేరు వృత్తులకు చెందిన వాళ్ళు, వేరువేరు స్థలాలకు చెందిన వాళ్ళు, వేరువేరు దేశాలకు చెందిన వాళ్ళు రాసినటువంటి గ్రంథం. ఇప్పుడు మనుషులు రాసినరని చెప్పారు సార్, ఒక సమయంలో రాసినరని చెప్పారు సార్, ఇది దేవుని వాక్యం ఎట్లయింది? వాళ్ళేమో ఇది ఇది ఆకాశంలో నుండి ఊడిపడ్డది అని చెప్తున్నారు. సరే, అది ఆశ్చర్యకరంగా ఆకాశం నుండి ఊడిపడ్డది అనుకుందాం. కానీ ఇది మనుషుల చేత రాయబడ్డటువంటి ఈ గ్రంథం దేవుని వాక్యం అని ఎందుకు నమ్ముతున్నాం? ఏమ్మా, దేవుని దేవుని చేత చెప్పబడ్డది కాబట్టి. ఇంకెవరో చెప్తున్నారు ఇక్కడ, మీరమ్మా సేమా? ఓకే, ఇప్పుడు దేవుని చేత చెప్పబడ్డది. దేవుడు ఎవరికి చెప్పాడు? మనుషులకు చెప్పాడు. ఎట్లా చెప్పాడు? దేవుడు చెప్పాలి అంటే దేవునికి ఏ లక్షణం ఉండాలి? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, నాకు చెప్తున్నారు కదా, దేవునికి మాట్లాడే శక్తి ఉండాలి. వెరీ గుడ్. అరే, నేను చాక్లెట్లు తేలే, మర్చిపోయి వచ్చిన, నెక్స్ట్ క్యాంపులో ఇస్తా నీకు, సరేనా? దేవుడు మాట్లాడగలిగితే చెప్పగలుగుతాడు. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు చెప్పింది వీళ్ళు రాసినారు అంటే వీళ్ళకేముండాలి? వినగలగాలి. వెరీ గుడ్. అబ్బా, ఎంత బాగా వింటున్నారు మీరు. అసలు నేను చెప్పకముందే మీరు చెప్పేస్తున్నారు. ఎంత మంచోళ్ళు. వినండి. ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద నాకు ఒక ప్రశ్న. దేవుడు నవ్వుతావు, ఓకే, దేవుడు మాట్లాడగలడు, మనుషులు వినగలరు. ఎస్ ఆర్ నో? మీరందరూ వినగలరా? ఎస్ ఆర్ నో? ఇక్కడ కోయి భీ నహీనా? ఇప్పుడు అందరం వినగలము, దేవుడు మాట్లాడగలడు. వెరీ గుడ్. ఇప్పుడు పుస్తకం ఎందుకు? అందరూ వినగలరు, దేవుడు మాట్లాడగలడు, దేవుడు మాట్లాడింది విని వాళ్ళు రాసినారు. అప్పుడు పుస్తకం ఎందుకు రాయాలి? అందరితో నీతో మాట్లాడొచ్చుగా, మరి ఇంకెందుకు పుస్తకం? పగబెట్టాయి, మర్చిపోతావు కాబట్టి. అగ్గో, మళ్ళా ఉల్టా తిరిగింది అక్క. ఇంతసేపు వింటామన్నావుగా. ఇప్పుడు వాళ్ళు రాసిన వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టిర్రు? మొదటి ప్రశ్నతోని నిద్ర ఎగిరిపోయింది, రెండవ ప్రశ్నతోని బ్రేక్ఫాస్ట్ అరిగిపోయింది. ఇప్పుడు చెప్పండి. దేవుడు వినగలడు, దేవుడు మాట్లాడగలడు, మనుషులు వినగలరు. మరి బైబిల్ ఎందుకు రాసి ఇవ్వాలి? చెప్పరు అమ్మా? ముందు తరాలుగా అయితే మనకు వద్దులేండి, పక్క పెట్టేయండి. వెరీ గుడ్. అదే అంటున్నా, అంటే దేవుడు ఆ తరంతోనే ఎందుకు మాట్లాడాలి, ఈ తరంతో ఎందుకు మాట్లాడకూడదు? అందరూ దేవుని నమ్మలేదు. అబ్రహాం నమ్మిండా దేవుడు మాట్లాడినప్పుడు? అంటే తెలియక అడుగుతున్నా, ఏమనుకో. అబ్రహాము నమ్మిన తర్వాత దేవుడు మాట్లాడిండా, నమ్మకం ముందే మాట్లాడిండా? మరి నేనేం తప్పు చేసినా చెప్పుండ్రి. పుట్టిన ప్రతి ఒక్కరికి సెపరేట్గా అయితే చెప్పలేము. అవును. ఇప్పుడు పుట్టిన ప్రతి ఒక్కరికి సెపరేట్గా చెప్పలేము. నిన్ను ఎవడు చెప్పమన్నాడు? నువ్వు నన్ను అంకుల్ అన్నావులే. చాక్లెట్ వాపస్.
చెప్పు, పర్వాలేదు చెప్పు. మాట్లాడగలరు, మనం వినగలం కాబట్టి రాయడం అవసరం లేదన్నారు కదా. సో ప్రతి ఒక్కరికి చెప్తూ అయితే ఉండలేరు కదా. ఎవరు చెప్తుండలేరు? దేవుడు ఎందుకు చెప్పలేడు? అంతమందికి వచ్చే ఇప్పుడు దేవుడు నీతో ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడాలని నువ్వు రోజు ప్రార్థన చేస్తావా లేదా? మరి ఇంకేంది? ఆమె చేస్తుందా లేదా? ఓ అమ్మ నువ్వు చేస్తావా లేదా? వస్తున్నా మీకు కూడా ఇస్తే చాక్లెట్, ఒక్క నిమిషం. నువ్వు చేస్తావా లేదా? మరి ఆమెతో మాట్లాడితే సరిపోతుంది కదా, మీ ముగ్గురికి ఎందుకు? ఒక్కొక్కరితో మాట్లాడంట చూడు. అమ్మ నువ్వే చెప్పినావు. అంటే జరుగుతున్న విషయాల గురించి మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి సరిచేసుకోవడానికి. ఓకే, వెరీ గుడ్. అంటే అసలు వ్రాయడం ఎందుకు? దేవుడు రాసిండా, మనుషులు రాసిండా, అది పక్కకు పెడదాం. ఓకే, అసలు రాయడం వల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? ఎందుకు రాస్తాం మనం? మర్చిపోకుండా, హిస్టరీ గురించి, చేంజ్ చేయకుండా ఉండడానికి, వెరీ గుడ్. ఇంకా మళ్ళీ రెఫర్ చేసుకోవడానికి, ఇంకా ఎందుకు? పదిలంగా ఉండడానికి, వెరీ గుడ్. ఇంకా ఎందుకు రాస్తాం? ఒక అప్పు తీసుకున్నాం అనుకోండి ఎవరి దగ్గరనన్నా, ఏం చేస్తాం? పత్రం రాసుకుంటాం, అప్పు పత్రం రాసుకుంటాం. ఎందుకు రాస్తాం? ఎవిడెన్స్, ప్రూఫ్. ఏంటిది అది? అచ్చా, లీగల్ డాక్యుమెంట్. ఎందుకు రాస్తాం? ఎవరైనా రాసి అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎందుకు రాస్తామండి? మళ్ళీ అబద్ధం ఆడతారంట అవుజుడు. అంటే అర్థం ఏంటిది? మాట మార్చేస్తారు కదా. దేవుడు మనుషులతోని కమ్యూనికేట్ చేయడానికి ఎన్నుకున్న పద్ధతి ఎంత పటిష్టమైన పద్ధతి. పటిష్టం అంటే ఎంత ఖచ్చితమైన పద్ధతి అని అంటే, రాసి ఇస్తా నేను అని అన్నాడు. ఎందుకు? మీరు చెప్పినవన్నీ కరెక్ట్. నంబర్ 1, రాసిచ్చిన దాన్ని మార్చలేము, రైట్? మార్చలేము. రెండవది, రాసి ఇచ్చిన దాన్ని ఒక్కళ్ళకు రాసి ఇస్తే అందరికీ కాపీ చేసి ఇవ్వచ్చు, రైట్? మూడవది, ఎవరో చెప్పినారు, రాసిచ్చింది ఫైనల్ కదా. ఒక్కసారి సంతకం పెట్టినామని అంటే అది ఫైనల్. దేవుడు ఎంత మంచి పద్ధతి ఆలోచించిండో చూడండి. విషయం ఏంటనంటే, ఎందుకు రాసి ఇచ్చాడు? మీరు చెప్పిన మాటలన్నీ ఒక ఆయన అబ్రహాం కైపర్ అనేటువంటి ఆయన చెప్తాడు, ఒక థియోలోజియన్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటనంటే ఈ 4 ప్రశ్నలు. ఎందుకు రాసి ఇవ్వాలి దేవుడు? ఎందుకు వ్రాసి ఇవ్వాలి? ఓకే. రెండవది, ఇప్పుడు మన చేతిలో ఉన్నది నిజంగా నమ్మదగిందేనా? దేవుడు రాసి ఇచ్చింది అని నమ్మదగిందేనా? ఓకే. ఎందుకు? దానికి ఆధారాలు ఏంటి? వ్రాసిన వాళ్ళు ఎలా వ్రాశారు? ఆ తర్వాత దీనివల్ల నాకేంటి అనేటువంటి విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అదే ఎందుకు రాసి ఇవ్వాలి. ఈ అబ్రహాం కైపర్ అనేటువంటి ఆయన చెప్పినటువంటి మాటలు మీ ముందు పెడతా ఉన్నా, వినండి. మీరు చెప్పినవి ఇవన్నీ. ఆగు, అరే ఓకే, స్టాప్. అది కదా. నంబర్ 1, ఇట్ అచీవ్స్ డ్యూరబిలిటీ. అంటే ఏంటి? ఎవరో చెప్పారు, ఎల్లకాలం ఉంటుంది, మన్నిక. ఓకే, రాసుకోండి. నేను నా ముఖం చూస్తే ఏం లాభం లేదు. చీకట్లో మళ్ళీ మీకు రాత్రి నా ముఖం గుర్తొచ్చిందంటే భయపడతారు మీరు రాసుకున్నారు అనుకోండి, అది డ్యూరబుల్, రైట్? సార్కి పుస్తకం లేదు, ఇక్కడ పెన్ను కూడా లేదు. ఎంత ఘోరం! పెన్ను లేదా? పెన్ను ఒకటి, ఒక పెన్ను లేదా? సరే, నా దగ్గర ఉంటుంది, ఇస్తా. నేను వదిలిపెట్టా, ఇస్తా. ఒకటి, ఇట్ అచీవ్స్ డ్యూరబిలిటీ అని అంటే ఎక్కువ కాలము, మన్నిక. వెరీ గుడ్. రెండవది, ఇట్ క్యాన్ బి యూనివర్సల్లీ డిసిమినేటెడ్.
డెసిమినేటెడ్ అని అంటే పంచి పెట్టడం. ఓకే, అందరికీ ఏమంటారు, అందరికీ అందుబాటులోకి తీసుకురావడం. ఇక్కడ పెన్ను అందుబాటులోకి వస్తలేదు. ఓకే, ఉంది తెచ్చుకున్నారా? నాదా మీదా? మీకు లేదా? నా దగ్గర చాలా పెన్నులు ఉంటాయి. ఓకే, ఇట్ కెన్ బి యూనివర్సల్లీ డెసిమినేటెడ్ అని అంటే అందరికీ పంచి ఇవ్వవచ్చు. సారీ అమ్మ, దొరుకుతలేదు. ఓకే, ఎవరి దగ్గర ఎక్స్ట్రా పెన్ ఉందా? వెరీ గుడ్. ఇదో మళ్ళీ పోయేటప్పుడు ఇస్తావా? ఓకే, మూడవది, త్వరగా వెళ్దాం. ఇట్ ఈస్ గివెన్ ఫైనాలిటీ అండ్ ఒరిజినాలిటీ. ఓకే, అప్పు పత్రము మార్చడానికి వీల్లేదు. ఓకే, నౌ దట్ ఈస్ ఫైనల్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంతకు ముందు అడిగిన ప్రశ్నే మళ్ళీ అడుగుతున్నా. ఎందుకు వ్రాసి ఇవ్వాల్సి వచ్చింది దేవునికి? ఎందుకు వ్రాసి ఇవ్వాల్సి వచ్చింది? నీ దగ్గర కూడా లేదా పెన్ను? సార్ నిన్నే అడుగుతున్నా, పెన్ లేని వాళ్ళు ఎంతమంది చెప్పండి? 1 2 3 ఇన్ని లేవు నా దగ్గర. కొన్ని పెన్నులు తెప్పిస్తే మంచిదేమో. వస్తున్నాయా? ఓకే, ఎందుకనంటే మనకు గుర్తుండాలి అని అంటే రాసుకోవాలి. ఓకే, రాసుకుంటే గుర్తుంటుంది. ఓకే, ఆయనకి ఇవ్వండి. మీరంతా స్టూడెంట్సేనా? ఏం చదువుతున్నావు? 9th క్లాసా? ఓకే, మీరు? ఓకే, అర్థమైంది కదా. ఓకే, త్వరగా వెళ్దాం. ప్రశ్న ఏంటంటే, ఎందుకు రాసి ఇవ్వాల్సి వచ్చింది? రాసి ఇస్తే ఈ లాభాలు ఉన్నాయి, ఏదైనా రాసినప్పుడు ఈ లాభాలు ఉన్నాయని మనకు తెలుసు. వెరీ గుడ్. ఓకే, కూర్చోండి. ఆయన దగ్గర లేదా? ఆయనకు కూడా. ఓకే, కానీ దేవుడు మాట్లాడగలడు, మనుషులు వినగలరు అన్నప్పుడు ఎందుకు రాసి ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు అని అంటే, హలో, దేవుడు మాట్లాడగలడు కరెక్టే, కానీ మనము వినలేని పరిస్థితిలో ఉన్నాం. అదేంటన్నా, మనకు చెవులు ఉన్నాయి కదా, పనిచేస్తున్నాయి కదా, నిజమే. కానీ అందుకే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదవండి. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. వినండి, ఇప్పుడు వినండి. పౌలు గారు ఎవరికి రాస్తున్నారు? హలో, పౌలు గారు ఎవరికి రాస్తున్నారు? ఎఫెస్సులో ఉన్న సంఘానికి. అంటే ఎఫెస్సులో ఉన్న సంఘం బతికున్నోళ్ళా చచ్చిపోయినోళ్ళా? బతికున్నోళ్ళేనా? మరి ఏమని రాస్తున్నాడు? మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అని రాస్తున్నాడు. అదేంటి బతికున్నోళ్లకు చచ్చిన వారై ఉండగా అని రాయడం? హలో, బతికున్నోళ్లకు చచ్చిన వారై ఉండగా అని రాయడం ఏంటి? ఏమంటారు? అట్లా చచ్చిపోతారు సార్? బతికున్నోళ్ళు అంటే ఏంటి? మీరు ఏదో గాల్లో మాట్లాడొద్దు, నాకు చెప్పాలా ఏంటి దాని అర్థం ఏంటిది? పాపములు చేసిన వాళ్ళు, అపరాధములు చేసిన వాళ్ళు
దేవుని దృష్టిలో చచ్చినోళ్ళ అంటే ఏంటి? చెప్పండి. నాకు అర్థమైతలేదు సార్ మీ భాష, మీ క్రైస్తవుల భాష నాకు అర్థం కాదు. అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయినావు అని ఆయన బతుకున్నోళ్ళకి రాస్తాడేంది? ఏంటి దాని అర్థం? అమ్మా స్పిరిచువల్గా అంటే స్పిరిచువల్గా చచ్చిపోవడం అంటే హలో ఇక్కడ వినాలా? స్పిరిచువల్గా చచ్చిపోవడం అంటే ఏంటి? వినండి. యునో వాట్, ఎవరైనా చనిపోయినారు అనుకోండి, ఓకే, చనిపోయిన సీన్ ఊహిద్దాం. ఇక్కడ డెడ్ బాడీ ఉంటుంది, అమ్మ చనిపోతుంది. చనిపోగానే ఢిల్లీలో ఉన్న కొడుక్కి టెలిగ్రామ్ పంపుతారు. ఇప్పుడు టెలిగ్రామ్ లేవు కదా, అన్ని వాట్సాప్లే. వాట్సాప్ మెసేజ్ పోయింది. ఆయన నెక్స్ట్ ఫ్లైట్ తీసుకొని వచ్చినాడు. రాగానే శవం ఉన్నది అక్కడ. ఏమని ఏడుస్తాడు కదా, సినిమాలలో చూసిర్రు కదా మీరు బాగానే. ఎట్లా ఏడుస్తాడు? అమ్మా నాతోని మాట్లాడమ్మా అని ఏడుస్తాడు. మాట్లాడుతుందా? ఎందుకు మాట్లాడదు? చనిపోయింది, కరెక్టే. మూతి మాయమైందా? నోరు ఉందా లేదా? ఆ చనిపోయిన ఆమెకి నోరు ఉంటుందా లేదా? ఆమె పిలుస్తుంది, ఆమె చాలా సీరియస్గా పిలుస్తుంది. ఏంటో అడగండి. ఎవరిని? మిమ్మల్నేనా? ఎవరిని? ఓకే, ఏంటో సరే, ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నోరు మాయమైందా? మరి ఎందుకు మాట్లాడదు? జీవం లేదు. జీవం ఎక్కడుంటుంది? ఇగో ఈ ఫార్మసీ వాళ్ళని అడగండి, చెప్తారు. జీవం ఎక్కడుంటుంది? ఈ భాష కొంచెం మనం అర్థం చేసుకోవాలి. సాదృశ్యంగా చెప్తున్న భాష ఏంటో తెలుసా? దేవునితో మనము కమ్యూనికేట్ చేయగలిగిన, అంటే మాట్లాడగలిగిన, దేవునితో సంబంధం పెట్టుకోగలిగిన ఏ గుణాలైతే మనకిచ్చాడో అవన్నీ ఉన్నాయి, మనిషిలో ఉన్నాయి. కానీ మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో, హలో గుడ్ మార్నింగ్, మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడు ఏమైనాయి? ఇవన్నీ పనికి రాకుండా పోయినాయి. ఒక వ్యక్తి చనిపోగానే ఈ శరీరంలో ఉన్న భాగాలు ఉన్నప్పటికీ అవి ఎలా పనిచేయవో, మనిషి అపరాధముల చేతను పాపముల చేతను ఇవన్నీ పనికి రాకుండా పోయినాయి. ఉదాహరణ, ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ప్రతిరోజు చల్లపూట తోటలోకి వచ్చేవాడంట కదా. పాపం చేయగానే ఆదాం ఏం చేసినాడు? పాపం చేసినప్పుడు ఆదాం ఏం చేసినాడు? వెళ్ళిపోయి ఏమంటారు దాన్ని, చెట్టు వెనకాల దాక్కున్నాడు. అంటే దాని అర్థం ఏంటిది? అంతకు ముందు ఏం చేసేవాడు? పాపం చేయక ముందు ఏం చేసి ఉండేవాడు అయి ఉండొచ్చు? చెప్పండి త్వరగా. పాపం చేయక ముందు ఏం చేసి ఉండొచ్చు? దేవుడు రాగానే దేవునితో పరిగెత్తుకొని వచ్చి చేతిలో చెయ్యేసి మంచిగా తోట అంతా తిరిగేటోడా నేను అనుకుంటున్నా. ఓకే, హైదరాబాద్ ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా ఆలోచిస్తా. దేవుడు ప్రతిరోజు రాగానే చేతిలో చెయ్యేసి చలో చాయ్ పియంగే అంటాడేమో కదా. మనం ఫ్రెండ్స్ కలవగానే చలో రే చాయ్ పియంగే అని పోతాం కదా. అట్లా అంత సన్నిహితంగా ఉన్నోడు నెక్స్ట్ డే పాపం చేయగానే దేవుడు రాగానే ఏం చేస్తున్నాడు? పారిపోయి దాక్కున్నాడు. ఎందుకు? బైబిల్ ఎందుకు రాసి ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, దేవుడు తన వాక్యాన్ని ఎందుకు రాసి ఇవ్వాల్సి వచ్చింది అని అంటే ఇది కారణం. లిజన్, మనకు చెవులున్నాయి, కళ్ళున్నాయి, మనకు అన్నీ ఉన్నాయి దేవునితో మాట్లాడగలిగినవి. కానీ యెషయా గ్రంథం 56వ అధ్యాయమా ఏమంటాడు? యెషయా గ్రంథం చూడండి ఒక్కసారి. యెషయా గ్రంథం 59 కదా, సారీ కాదు
రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కూర్చకాలేదు. 59 59వ అధ్యాయం చదవండి ఒకసారి. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. అమ్మా, దేవుడు ఎందుకు రాసి ఇచ్చాడు? ఒక అడ్డుగోడ ఉన్నది. దేవుడు మాట్లాడతాడు, కానీ మనం వినలేం. దేవుడు మాట్లాడితే మనం వినలేం. చాలామంది అడుగుతూ ఉంటారు, దేవుడు ఉన్నాడా, నాకు చూపించు అని అంటాడు. ఒకసారి ఒకడు ఇట్నే అంటా ఉంటే పద బయటికి పోదామని అన్నాను నేను. 12 గంటలు అవుతుంది అప్పుడు మధ్యాహ్నం. ఓకే, ఆ సూర్యుడిని ఒక 10 నిమిషాలు చూడు అట్లనే అన్నా. సూర్యుడిని మధ్యాహ్నము ఒక 10 నిమిషాలు చూడు అన్నా. 2 నిమిషాల తర్వాత ఏమైంది అడిగి? అన్నా నా కళ్ళు చీకటి అయిపోతున్నాయి అన్నా అంటాడు. ఊరిని ఆఫ్టర్ ఆల్ సూర్యుడిని చూడలేనోడివి, 10 నిమిషాలు చూడలేనోడివి దేవుణ్ణి చూస్తావా? సో మనుషులు ఇలాంటి మాటలు మాట్లాడతారు, కానీ వాస్తవం ఏంటిది? దేవునికి మనకు సంబంధం తెగిపోయింది, కమ్యూనికేషన్ తెగిపోయింది. కానీ దేవుడు మంచివాడు. కమ్యూనికేషన్ తెగిపోయినా కూడా దేవుడు నాకు అక్కర్లేదు అని మనము దూరం వెళ్ళిపోతా ఉన్నా కూడా దేవుడు ఈ వాక్యాన్ని వ్రాసి ఇస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆయన వాక్యాన్ని వ్రాసి ఇస్తూ ఉన్నాడు. ఓకే, అందుకోసమే ఈ వ్రాయడం అనేటువంటి ప్రక్రియను దేవుడు ఎన్నుకున్నాడు. ఓకే, ఇప్పుడు మొదటి ప్రశ్న రాసుకోండి. అసలు వ్రాయడం అనేది ఎవరి ఐడియా? దేవుని వాక్యం వ్రాయడం అనేది ఎవరి ఐడియా? వాల్మీకి రాసినట్టు ఒక చెట్టు కింద కూర్చొని నాకు స్టోరీ రాస్తా నేను అని రాశారా వీళ్ళు? లేక వ్యాసుడు రాసినట్టు తనకు తెలిసినటువంటి స్టోరీ, తనకు ఊహించినటువంటి స్టోరీ రాసినటువంటి వాళ్ళ వీళ్ళు? ఎందుకు రాశారు? అసలు ఈ రాయడం అనేది ఎవరి ఐడియా? ఇప్పుడు చూడాలి మనం. ఓకే, ఇప్పుడు ఒక మాట చూపిస్తాను నేను. నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనం. త్వరగా చదవండి ఎవరైనా. నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనం. ఎవరు రాసినట? హలో, ఎవరు రాసినట? జాగ్రత్తగా చూడండి. మనం ఇంతసేపు 40 మంది రచయితలు రాసినారని అనుకున్నాం, నిజమే. కానీ మొదటి రచయిత ఎవరు? దేవుడు తన చేతి వ్రేలితో వ్రాసి ఇచ్చిన పలకలు. అమ్మా, ఇది చూడండి దయచేసి. మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం ఒకసారి పైకి లేపండి. ఈ మాట చెప్తుంటే నాకు వెన్నెముకలో వణుకు పుడుతుంది. వినండి, మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలో మొదటి రచయిత ఎవరు? దేవుడు. దేర్ ఈజ్ గాడ్స్ హ్యాండ్ రైటింగ్ ఇన్ యువర్ బైబిల్. దేవుని చేతి వ్రేలి వ్రాత నీ బైబిల్ గ్రంథంలో ఉంది. ఎంత గంభీరమైన విషయం ఇది! ఎంత సీరియస్ మ్యాటర్ ఇది! ఇది మనుషులు రాసింది మాత్రమే కాదు. అసలు వ్రాయడము అనే ప్రక్రియ ఎవరు మొదలుపెట్టారు? దేవుడు మొదలుపెట్టాడు. వావ్! దేవుడు మొదలుపెట్టిన ప్రక్రియ ఇది. మొదట రాసినటువంటి వాడు మోషే కాదు. మోషే వ్రాయడానికి ముందే 40 రోజులు ఆ కొండ మీద ఉన్నప్పుడు దేవుడు మోషేకు ఇది రాయి అది రాయి అని చెబుతూ కిందికి పోయినాక జ్ఞాపకార్థ గ్రంథంలో ఇవన్నీ రాయి అని చెబుతూ ఆయన కిందికి దిగకముందే ఆయన చేతి వ్రేలితో రాసిన పలకలను ఆయన చేతిలో పెట్టాడంట. దేవుడే వ్రాయడం మొదలుపెట్టాడు. కాబట్టి వ్రాయడం అనేది ఎవరి ఐడియా? హలో, ఎవరి ఐడియా? దేవుని ఐడియా.
ఇది మోషే నిలబడి, దేవా మరి నీ గురించి నాకు ప్రత్యక్షపరచు, నువ్వు ఎట్లాటోడువో నేను వాళ్ళకి ఎట్లా చెప్పాలా, నాకు మరుపు, నేను మర్చిపోతా, అక్కడికి పోయేసరికి ఆ మాటలన్నీ మారిపోతాయి, కాబట్టి నువ్వు రాసి అని అడుగుతే రాయలే. మానవులు అడగక ముందే, మానవులు అడగక ముందే, మాకు నీ వాక్యం కావాలి, నీ మాట కావాలి అని అడగక ముందే ఎవరు రాశారు? దేవుడు రాసి ఇచ్చాడు. ఇట్ ఈస్ గాడ్స్ ఐడియా. దేవుడు ఇనిషియేట్ చేసింది, దేవుడే స్టార్ట్ చేసింది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దయచేసి మీరు ఏది మర్చిపోయినా ఈ సెషన్లో ఇది ఒక్కటి మాత్రం మర్చిపోకూడదు. ఎందుకో తెలుసా? మనకు బైబిల్ అంటే చులకన. బైబిల్ అంటే చాలా చులకన. బైబిల్ చదువుకోమని ఒకడు చెప్పాలి, ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నావా అని ఒకడు అడగాలి. అసలు బైబిల్ అంటే ఏంటో మనకు అర్థమైతే దాన్ని వదిలిపెట్టి ఉండగలమా? ఏమండి, వదిలిపెట్టి ఉంటారా? ఇటు సైడ్ వాళ్ళని అడుగుతా, ఎంతమంది మీ బంగారం తీసి కిచెన్లో పెట్టేసి వచ్చేస్తారు? ఉంటారా అట్లా? వామ్మో, అట్లా చూస్తారేంది? నీకెట్లా తెలుసు ఇవన్నీ అడుగుతున్నారులే. ఎందుకు వదిలిపెట్టారు అట్లా? ఎందుకు వదిలిపెట్టారు? మొన్న నేను ట్రైన్లో వెళ్తున్నా. ఎటు? వేర్ వాజ్ దిస్? మచిలీపట్నం వెళ్తున్నా. మచిలీపట్నమేనా? ఒక అంకుల్, పెద్ద ఆయన, ఇద్దరు భార్యాభర్తలు, పెద్దోళ్ళు, చెన్నై నుండి వస్తున్నారు. వాళ్ళు చెన్నైలో వాళ్ళ ఇల్లు ఉందంట. ఇక్కడ ఎవరు పెళ్ళికి వస్తున్నారు, వైజాగ్ పోతున్నప్పుడు, కరెక్ట్, వైజాగ్ పోతున్నప్పుడు వస్తున్నారు. వాళ్ళు నా ముందే కూర్చొని ఉన్నారు. ఇంకా వైజాగ్ దగ్గరికి వచ్చింది అనగానే ఆయన దందన్మని బాత్రూమ్కి పోయి మొహం కడుక్కొని ఆ రింగ్ తీసి వచ్చేటప్పుడు, సీట్ దగ్గరికి వచ్చేటప్పుడు రింగ్ తీసి ఇట్లా ఈ వేలు నుండి ఈ వేలుకు మార్చుకోబోతుంటే అది ఎగిరి బయటపడ్డది. ఏం చేస్తాడు? చైన్ లాగేసిండు. అప్పటికే 2 కిలోమీటర్లు వెళ్ళిపోయింది ట్రైన్. ఆయన చైన్ లాగి కింద దిగి పోయి ఆ పట్టాలలో వెతుకుతున్నాడు. ఎక్కడ? 3 కిలోమీటర్లు దాటిన తర్వాత దొరుకుతుందా? అంత అవసరమా వెతకడం? ఎందుకు అవసరం? గోల్డ్ అయితే ఎందుకు అవసరం? దాని విలువ ఆయనకు తెలుసు కాబట్టి. నీకు బైబిల్ విలువ తెలిస్తే నువ్వు ఇట్లుండవు. మనం అందరం ఏమనుకుంటున్నామనంటే మోషే రాసిండు, పౌలు రాసిండు కాబట్టి ఇది ప్రింట్ చేసారు, మనుషులే వాళ్ళే రాసిర్లే అనుకుని పక్కకు పెట్టేస్తున్నాం. నో 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 ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? వ్రాయడం మొదలుపెట్టింది దేవుడు. భూమి మీద ఈ మాట జాగ్రత్త వినండి. భూమి మీద ఎన్ని లక్షల కోట్ల పుస్తకాలు ఉన్నాయో వాటన్నింటిలో దేవుని చేతి వ్రేలి వ్రాత ఉన్నది కేవలం బైబిల్ మాత్రం. ఆ బైబిల్ నీ చేతిలో ఉంది. ఆ బైబిల్ నీ చేతిలో ఉంది. ఆ బైబిల్ నీ చేతిలో ఉంటే దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తావు? నరేంద్ర మోడీ రాసిన రికమెండేషన్ లెటర్ నీకు వస్తే తీసుకుపోయి కిచెన్లో పడేస్తావా? మనకి ఎట్లా అలవాటు? సండే టు సండే కదా, తీసుకుపోయి ఆల్మార్లో పడేయడం, మళ్ళీ సండే రోజు దుమ్ము దులుపుకొని చర్చికి పోవడం. నో, ఇక్కడ ఈ మాట నేను కొంచెం స్ట్రెస్ చేస్తున్నా. ఎందుకో తెలుసా? 31వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు తన చేతి వ్రేలితో వ్రాసి ఇచ్చెను అని ఉంది. మళ్ళీ 34వ అధ్యాయం 1వ వచనం చదవండి. మొదటి వాళ్ళ పలకల వంటి, హలో జాగ్రత్త వినండి, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము, నీవు పగలగొట్టిన నేను ఈ 2వ పలకల మీద వ్రాసేదని. అంటే ఏమైంది? మొదటి పలకలకు ఏమైంది? మొదటి పలకలు పగిలిపోయినాయి. ఎందుకు పగిలిపోయినాయి?
31వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాసింది. 32వ అధ్యాయం 1వ వచనంలో మోషే కిందికి వచ్చేసరికి ఆ కొండ కింద వాళ్ళు ఒక పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? బంగారు దూడను పెట్టుకొని, ఇదే యెహోవా, మమ్మల్ని రక్షించిన యెహోవా, మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చిన యెహోవా ఇదే అని బంగారు దూడకు పూజ చేస్తున్నారు. అంటే ఇక్కడ స్కీమ్ అర్థం చేసుకోండి. ఇదే స్కీము ఇప్పటి వరకు మన జీవితాల్లో కూడా జరుగుతుంది. వినండి, సింపుల్గా చెప్తా. పర్వతము పైన దేవుడు మోషేకి తన చేతి వేలితో రాసి ఇచ్చిన పలకలిస్తే, పర్వతం పైకి నుండి కిందికి వచ్చేసరికి కింద పాపము జరుగుతూ ఉంది. ఓకే, దేవుడేమో తన ప్రత్యక్షతనిచ్చాడు, క్రిందనేమో పాపం జరుగుతూ ఉంది. ఎవరికి కోపం వచ్చింది? మోషేకి కోపం వచ్చింది. మోషేకి కోపం వచ్చినా, కింద పాపం జరిగినా, చివరికి నాశనమైంది ఏంటిది? పగిలిపోయిన ఏంటి? దేవుని చేతితో వ్రాయబడిన పలకలు. అంటే అర్థం ఏంటిది? హలో, అంటే అర్థం ఏంటిది? బ్రదర్, మీరు కొంచెం లేచి అటు ఇటు తిరగండి. యు ఆర్ నాట్ ఏబుల్ టు బేర్. ఏం పర్వాలేదు, కొంచెం లేచి అటు ఇటు తిరగండి. యా, అంటే అర్థం ఏంటిది? అర్థం ఏంటిదో తెలుసా? దేవుని ప్రత్యక్షత. వినండి, దేవుడు వ్రాసి ఇవ్వాలనుకున్న విషయాలు, దేవుడు మనుషులతో మాట్లాడాలనుకున్న విషయాలు వాళ్ళ దగ్గరికి చేరడం ఒకడికి ఇష్టం లేదు. ఎవరికి? నీ చేతిలో బైబిల్ ఉన్నా నువ్వు దేవుని వాక్యం చదవడం వాడికి ఇష్టం లేదు. ఈ స్కీమ్ అర్థం చేసుకోండి. దేవుడు అక్కడితో ఆగలేదు. ఏం చేశాడు? రెండవసారి వ్రాసి ఇచ్చాడు. మళ్ళీ తన చేతి వేలితో వ్రాసి ఇచ్చాడు. అంటే దేవునికి చేతులు ఉంటాయి, చేతులకు వేళ్ళు ఉంటాయి అని కాదు దాని అర్థం. దీన్ని ఏమంటారనంటే ఆంథ్రోపోమార్ఫిజం అంటారు. అంటే పెద్ద మాట, ఏం టెన్షన్ లేదు, సింపుల్గా చెప్తా. దేవుడు చేసే పనులను మన భాషలో ఎక్స్ప్లెయిన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం అది అక్కడ గోడ ఉంది అని మనకు ఎలా తెలిసింది? చూడడం బట్టి. మనుషులు చూడగలరు, ఎందుకు? కన్నులు ఉన్నాయి కాబట్టి. దేవుని వాక్యంలో దేవుడు చూస్తాడు అని రాసిందా? లేదా? దేవుడు చూస్తున్నాడు అని రాస్తుందా? అంటే దేవునికి కన్నులు ఉన్నాయనా? లేదు. మనకు అర్థమయ్యే విధానంలో దేవుడు చేసే కార్యాలను వ్రాసి ఇచ్చారు. దాన్నే ఆంథ్రోపోమార్ఫిజం అంటారు. అంటే దేవునికి వేళ్ళు ఉన్నాయి, వేలుతో ఇట్లా చెక్కిండు అని కాదు. ఓకే, రెండోది గాడ్ ఇనిషియేటెడ్. రెండవ విషయం, వీళ్ళంతా వాళ్ళ సొంత ఇష్టం వచ్చినట్టు రాసిండ్రా? నో 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 నో. దేవుడు వ్రాయమని ఆజ్ఞాపిస్తే మోషే రాశాడు. మోషే రాసినటువంటి విషయాలు తన సొంత ఆలోచనతో రాయలేదు. రాత్రి నాకు కల వచ్చింది, సీనాయి పర్వతం మీద దేవుడు ఆ మండుచున్న పొదలో ఉన్నట్టు నాకు కల వచ్చింది అని నేను రాయలే. ఆయన 17వ అధ్యాయం 14వ వచనం చదవండి త్వరగా. జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీనిని వ్రాసి యెహోషువకు వినిపించుము అని అంటే అప్పుడు రాశాడు మోషే. ఓకే, మూడోది, దేవుడు రాశాడండి, రాసి ఇవ్వడం మొదలుపెట్టినాడు. మోషేని రాయమన్నాడు, మిగిలిన 40 మందిని రాయమన్నాడు. బాగానే ఉంది, కానీ మరి నేను కాపీ చేసుకోవడము, ఇట్లా అన్ని ప్రింట్ చేసి ఇవ్వడము దేవుని చిత్తమేనా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతా ఉన్నాను తెలుసా? ఎందుకు అని అంటే చరిత్రలో 2 సంఘటనలు జరిగినాయి. అంతకుముందు 16వ శతాబ్దంకి ముందు బైబిల్ అందరి చేతిలో లేకుండే, క్రైస్తవుల చేతిలోనే. ఎందుకు? అప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘము, అప్పుడున్నటువంటి రోమన్ క్యాథలిక్ సంఘము బిషప్లు, పోపులు, ప్రీస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరే బైబిల్ ఉండేది. వాళ్ళు అందరూ, అమ్మా గెటప్ గెటప్ గెటప్, లేగు లేగు లేగు, నిద్రపోతున్నావా? అక్కడ పోయి తిరుగు, నేను లేపేస్తా. నాకు అంటే లేపుడు అంటే అట్లా లేపుడు కాదు,
ఓకే, నాకేం బాధ లేదు. ఓకే, సారీ, నన్ను క్షమించాలా మీరు, నేను అట్లా డైరెక్ట్గా అన్నందుకు ఏమనుకోవద్దు. ఎందుకు అని అంటే మీరు ఈ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఓకే, లిజన్, 16వ శతాబ్దంకి ముందు బైబిల్ అందరి చేతిలో లేదు. ఇంకో విషయం చెప్పనా మీకు, విచిత్రం ఏంటనంటే బైబిల్ని ఒరిజినల్ భాషలో నుండి లాటిన్లోకి ట్రాన్స్లేషన్ చేసినందుకు వాళ్ళను, ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళని ఏమంటారు, భాషాంతరం చేసినటువంటి వాళ్ళని చంపేసినారు. ఎవరు? సంఘం, బయటోళ్ళు కాదు. ఈ బిషప్లు పోపులు అంతా కలిసి ఇలాంటి చేయకూడదు అని చంపేసినారు, వాళ్ళని కాల్చేసి చంపేసినారు. జాన్ హస్ అనేటువంటి ఆయనని చంపేసినారు. ఓకే, ఎందుకు? ఇవి అందరి చేతిలో ఉండొద్దు, బైబిల్ అందరి చేతిలో ఉండదు. ఓన్లీ బోధకుల చేతిలోనే ఉండాలా, ఓన్లీ ప్రీస్ట్ల చేతిలోనే ఉండాలా, ఓన్లీ పోపుల చేతిలోనే ఉండాలా అని అప్పుడు తప్పుడు బోధలు బోధించారు. కానీ దేవుని చిత్తం అదేనా? కాదు. చూడండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18వ వచనం, త్వరగా. ఎవరంట అది సింహాసనం మీద కూర్చునేది? హలో, ఎవరు? రాజు. రాజు సింహాసనం మీద హలో, వినండి, రాజు సింహాసనం ఎక్కగానే చేయాల్సిన ఫస్ట్ పని ఏంటిదో తెలుసా? ధర్మశాస్త్రము తన కోసము ఒక ప్రతిని చేసుకోవాలి, అంటే ఒక కాపీ చేసుకోవాలి. దేవుడు పెట్టిన రూల్ అది. అప్పటిదాకా లేవీల చేతిలో ఉంది, లేవీల చేతిలో మాత్రమే ఉండేటువంటి గ్రంథం ఇప్పుడు లేవీయుడు కానటువంటి రాజు చేతిలో ఉండాలి. కాపీ చేయడము దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత 4వది, మరి ఎలా వ్రాసారు ఈ 40 మంది? దేవుడు కూర్చోబెట్టి, బాబు విను, ఇదో ఆ తర్వాత మోషే ఇట్లా చేసినాడు అట్లా చేసినాడు అని స్టోరీలు చెప్తే కాదు. దీన్ని ఏమంటారు అనంటే ఆత్మ ప్రేరేపణ అని అంటారు, ఇన్స్పిరేషన్. 2వ పేతురు 1వ అధ్యాయం 19 నుండి 21 వరకు. త్వరగా ఎవరైనా చదవండి, త్వరగా చదవాలా. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట మీరు గ్రహింపవలను. అమ్మా జాగ్రత్త వినండి. యునో వాట్, బైబిల్ ఎందుకు స్పెషల్లో తెలుసా? ఇగో ఇందుకు. ఇది మనుషులు ఊహతో రాసింది కాదు, మనుషులు ఊహతో రాసింది కాదు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మీరు మొదట తెలుసుకోవాలా. మరి ఎలా కలిగింది? చదువు. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. మనుషులు పరిశుద్ధాత్మని వలన ప్రేరేపింపబడిన వారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ రాసుకోండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ. మొదటి పాయింట్ ఏంటి? ఆరంభించినది, రాయడము ఆరంభించినది దేవుడే. మొదటి పాయింట్ ఏంటి? వ్రాయడము ఆరంభించినది దేవుడే. ఓకే, 2వ పాయింట్ ఏంటి? వ్రాయమని ఆజ్ఞాపించినది దేవుడే. 3వ పాయింట్ ఏంటి? ప్రతులు చేయమని ఆజ్ఞాపించినది దేవుడే. 4వ పాయింట్ ఏంటి? ఆత్మ ప్రేరేపణ చేత వ్రాయబడింది. 4 ప్రాముఖ్యమైన విషయాలు. ఓకే, నెక్స్ట్. రాయబడింది బాగానే ఉందండి, మరి ఎవరు దీన్ని అంగీకరించినారు, ఎవరు దీన్ని అప్రూవ్ చేసినారు అనేది ప్రశ్న. ఓకే, ఎవరు అప్రూవ్ చేసినారు? ఎవరు అప్రూవ్ చేస్తే మనకు సంతోషం? దేవుడే అప్రూవ్ చేయాలి కదా. వెరీ గుడ్. మరి భూమి మీద ఎవరు అప్రూవ్ చేయాలి?
నంబర్ 1, యేసుక్రీస్తు అప్రూవ్ చేసినాడు. యేసుక్రీస్తే వాక్యమై ఉన్న దేవుడే శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఈ వాక్యాన్ని దేవుని వాక్యం అని చెప్పాడు. దేవుని వాక్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకి శోధన కలిగినప్పుడు, సాతాను వచ్చి శోధించినప్పుడు ఏమన్నాడు? నేను దేవుణ్ణి, నేనే వాక్యమై ఉన్న దేవుణ్ణి, నేను చెప్తున్నా, సాతానా ఇక్కడ నుండి పారిపో అన్నాడా? సాతాను వచ్చి ఈ రొట్టెలను రాళ్ళుగా చేసుకొని తినమన్నాడా? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమంటే ఏమన్నాడు యేసు ప్రభు? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని వాక్యముల వలన, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. అంటే యేసు ప్రభు దేన్ని కోట్ చేస్తున్నాడు? వ్రాయబడినటువంటి వాక్యాన్ని కోట్ చేస్తున్నాడు. ఎందుకు? ఆయన చెప్పొచ్చు కదా, నేనే దేవుణ్ణి, నువ్వు నన్ను టెంప్ట్ చేస్తావా అని అనొచ్చు కదా. అనలేదు. ఆయన ఏమన్నాడు? వాక్యం దగ్గరికి పో. ఏమని రాసింది? మనుష్యుడు రొట్టె వలన కాదు జీవించేది దేవుని 3 సార్లు సాతాను శోధించినప్పుడు 3 సార్లు కూడా వాక్యాన్ని కోట్ చేస్తాడు యేసు ప్రభు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు దీన్ని వ్రాయబడిన గ్రంథాన్ని దేవుని వాక్యము అని అంగీకరించాడు. రెండవది, అపోస్తలులు, శిష్యులు వాళ్ళంతా కూడా వ్రాయబడినటువంటి గ్రంథాలను కోట్ చేస్తూనే మాట్లాడారు. ఈ మాటలు రాసుకోండి. నూతన నిబంధనలో రాసినటువంటి పౌలు, పేతురు, యోహాను, యూదా వీళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని గురించి ఏం రాశారో మీరు దయచేసి ఇంటికి వెళ్ళినాక చదవండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఈ వచనాలు నోట్ చేసుకోండి, తర్వాత చదువుకోండి, టైం లేదు. ఓకే. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, 11వ అధ్యాయం 2-3 వచనాలు, 2వ పేతురు 3:16, 1 యోహాను 1:4, యూదా 1వ వచనం. ఓకే. శిష్యులు దేవుని వాక్యం అని అంగీకరించారు. ఇప్పటి వరకు ఎన్ని చూసినామో తెలుసా మీకు? ఎందుకు వ్రాయబడాలి, వ్రాయబడడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, అసలు వ్రాయబడ్డము ఎవరి ఆలోచన, వ్రాయబడ్డం ఎవరి ఆజ్ఞ, ఎవరి ప్రేరేపణ, దీన్ని ఎవరు అంగీకరించారు అనేటువంటి విషయాలు చూసినాం. ఓకే. ఇప్పుడు ఇది నమ్మదగిందేనా? మన చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథం అసలు దేవుడు రాసి ఇచ్చిన గ్రంథమేనా అని పరిశీలించాలనంటే 2 కోణాల్లో మనం దాన్ని పరిశోధన చేయాలి. ఒకటి ఏమంటామనంటే బాహ్య ఎవిడెన్స్, అంటే ఏమంటాం తెలుగులో? ఆధారాలు. ఓకే. బాహ్య ఆధారాలు అంటే బైబిల్కి బయట ఉన్న ఆధారాలు. మనం ఎప్పుడు కూడా ఇంతసేపు నేను అడిగినట్టు ఎవడన్నా మనల్ని బైబిల్ దేవుని వాక్యం అని ఎందుకు నమ్ముతున్నావు అని అంటే బైబిల్లో రాసున్నది అని అంటాం. అదే ఎందుకు నమ్ముతున్నావు అని అంటే బైబిల్లో రాసున్నది అని అంటాం. నో, బైబిల్లో రాసున్నది కరెక్టే, కానీ బైబిల్లో రాసున్నది కరెక్ట్ అనడానికి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అన్నప్పుడు బయటికి వెళ్ళాలి. ఓకే. చూద్దాం. బాహ్య ఆధారాలు, అంతరంగిక ఆధారాలు. బైబిల్ లోపల ఉన్న ఎవిడెన్సెస్ ఏంటి, బైబిల్ బయట ఉన్న ఎవిడెన్సెస్ ఏంటి. ఓకే. ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ 4 బాహ్య ఆధారాలు. 1 చరిత్ర. చరిత్ర ఎలా బైబిల్ దేవుని వాక్యం అని రుజువు చేస్తుంది అంటే, బైబిల్ దేవుని వాక్యం అని బైబిల్ చెప్తుంది. దాన్ని రుజువు చేయడానికి బైబిల్ దేవుడు ఇలాంటి కార్యాలు చేశాడు అని చాలా విషయాలు రాసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి కార్యక్రమం ఇలా జరిగింది. ఆ తర్వాత నోవా అనేటైన దేవుడు రక్షించినాడు. ఆదామవ్వలు ఉన్నారు, కయీను హేబేలు ఉన్నారు, అబ్రహాం ఉన్నాడు, ఇంకేమంటారు, అక్కడ నుండి మోషే ఉన్నాడు, ఆ తర్వాత దావీదు ఉన్నాడు, ఆ తర్వాత ఏమంటారు ప్రవక్తలు ఉన్నారు, పలానా ఆయన ఉన్నాడు, పలానా ఆయన ఉన్నాడు, పలానా రాజు ఉన్నాడు, పలానా ప్రాంతం ఉన్నది, పలానా దేశం ఉన్నది, పలానా జాతి వాళ్ళు ఉన్నారు అని సూపర్ మ్యాన్ స్టోరీలు చెప్పలే బైబిల్లో. సూపర్ మ్యాన్ స్టోరీ అంటే ఏంటి? ఫిక్షన్, ఊహాగానాలు కాదు ఇవి. బైబిల్లో రాయబడిందంతా చరిత్ర. చరిత్ర అని ఎందుకు చెప్తున్నా నేను?
బైబిల్లో రాయబడింది చరిత్ర అని రుజువు చేస్తుంది చరిత్ర. ఇప్పుడు మీరు కాలేజీల్లో చదివే చరిత్ర డిపార్ట్మెంట్లో చదివేటువంటి పుస్తకాలు బైబిల్లో రాయబడిన ఏ సన్నివేశం కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫరో అనే రాజు ఉండే, ఆ కాలంలో ఫరో అనే రాజు ఉండే అని చెప్పినప్పుడు ఫరో అనే రాజు లేడు అని రుజువు చేసే చరిత్ర గ్రంథాలు లేవు. చరిత్ర గ్రంథాలు కూడా చెప్తున్నాయి ఫరో అనే రాజు ఉండే. అప్పుడు బైబిల్లో రాసింది సత్యమవుతుందా అబద్ధమవుతుందా? సత్యమవుతుంది. సో చరిత్ర బైబిల్లో రాసినటువంటి ప్రతి సన్నివేశాన్ని రుజువు చేస్తుంది. ఏమని? ఇవి నిజంగా వాస్తవం, ఇవి నిజంగా ఇలా జరిగినాయి. చరిత్ర మాత్రమే కాదు, ఆర్కియాలజీ అని అంటే పురావస్తు శాస్త్రం అని అంటే తవ్వకాలలో బయటపడ్డాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పట్టణం ఉన్నది అనుకోండి, ఆ పట్టణం పెద్ద భూకంపం వచ్చి మొత్తం కూలిపోయింది అనుకోండి, లేక యుద్ధం జరుగుతూ ఉంది, బాంబులు వేసినారు, కూలిపోయింది. ఆ తర్వాత ఏమవుతుంది? వాళ్ళు జీవించిన ఇళ్ళు, వాళ్ళు వాడుకున్న వస్తువులు, వాళ్ళు ఏమంటారు యూజ్ చేసినటువంటి పరికరాలు అవన్నీ ఎక్కడికి పోతాయి? భూమి లోపలికి పోతాయి. ఆ తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఇదంతా తవ్వినారు అనుకోండి, అప్పుడు ఏమవుతాయి? అవి దొరుకుతాయి. అప్పుడు అర్థమవుతుంది, ఓహో 2024 సంవత్సరంలో ఇక్కడ బోగారం అనే ఒక ఊరుండే, ఆ ఊరు ఇవాళ రాదులేండి, డోంట్ వరీ, అంత భయంగా చూస్తున్నారో, భూకంపం వచ్చి మునిగిపోయింది, అందుకో ఇవి రుజువులు అని తీస్తారు. వాటినే పురావస్తు శాస్త్రం అంటారు. బైబిల్లో వ్రాయబడినటువంటి అన్ని విషయాలను గురించి, అన్ని జాతులను గురించి, అన్ని తెగలను గురించి, అన్ని జీవన విధానాలను గురించి, వ్యక్తులను గురించి అనేకమైనటువంటి రుజువులు, చారిత్రాత్మకమైనవి, పురావస్తు శాస్త్ర సంబంధమైనవి దొరికాయి. అబ్రహాము కాలంలో వాడిన దీపాలు, వాళ్ళు వాడినటువంటి దీపాలు, అబ్రహాము కాలంలో వాడినటువంటి ఊరు అనే గ్రామం, ఇవన్నీ తవ్వకాల్లో బయటపడ్డాయి. ఓకే, నోవా పడవ లాంటి పడవ అరారత్ అనే కొండ మీద బయటపడింది. ఆ స్ట్రక్చర్ అదంతా ఎగ్జామిన్ చేస్తే ఇది నోవా కాలం నాటిది అని తెలిసింది. బైబిల్లో వ్రాయబడినటువంటి విషయాలన్నీ మనకు రుజువులు ఉన్నాయి. ఇవి బైబిల్ లోపల ఉన్న రుజువులు కాదు. ఎక్కడున్నాయి? బైబిల్ బయట. ఓకే, మూడవది ప్రాఫెసీ, ప్రవచనం. బైబిల్లో వ్రాయబడిన ప్రవచనాలు 3000కు పైగా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. 3000కు పైగా ప్రవచనాలు. ఓకే, బైబిల్లో రాయబడ్డ ఇది జరుగుతుంది అని ఏదేదైతే రాయబడిందో అవి ఊరికే కొట్టివేయబడలేదు, అక్షర సత్యంగా నెరవేర్చబడ్డాయి. ఓకే, చివరిగా టెక్స్చువల్ యాక్యురసీ అని అంటే ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ గ్రంథం నిజంగా మోషే రాసి ఇచ్చిందేనా? నిజంగా మోషే రాసిన యెషయా రాసి ఇచ్చిందేనా? నిజంగా ఏమంటారు దానియేలు రాసి ఇచ్చిందేనా? ఈ గ్రంథము దానియేలు కాలం నాడు దానియేలు రాసినటువంటి ఆ గ్రంథము రెండు సమానమా? రెండిట్లో ఏమైనా తేడాలు ఉన్నాయా? ఇది టెక్స్చువల్ యాక్యురసీ అని అంటాం. ఇదంతా పరిశోధనలో తేలింది. ఎలా తేలిందో నేను మీకు క్లుప్తంగా చెప్తాను. ఓకే, ఇంటర్నల్ ఎవిడెన్స్. ఇంతసేపు మనం చూసింది ఏంటి? ఎక్స్టర్నల్ ఎవిడెన్స్. ఓకే, ఇంటర్నల్ ఎవిడెన్స్. ఇప్పుడు బైబిల్ లోపలికి వస్తున్నాం. బైబిల్లో ఉన్న ఆధారాలు ఏంటి? బైబిల్ దాన్ని గురించి అదే దేవుని వాక్యం అని చెబుతుంది. బైబిల్ని గురించి బైబిల్ ఎక్కడ మాట్లాడినా కూడా దేవుని వాక్యం అని ఉంటుంది. ఓకే, ఇది పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపించబడింది అని ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో ఇది దేవుని వాక్యం అని 3800 సార్లు రాసింది. 3800 సార్లు. ఓకే, అందుకే యేసుక్రీస్తు దీన్ని దేవుని వాక్యం అని అంగీకరించాడు. ఇంతసేపు మనం చూసాం. యేసుక్రీస్తు మాత్రమే కాదు, అపోస్తలులు పాత నిబంధనలోని అన్ని పుస్తకాల్లో నుండి కోట్ చేశారు వాక్యాన్ని. వాక్యం ఇలా చెప్తున్నది, దేవుని వాక్యం ఇలా చెప్తున్నది అని పౌలు
తిమోతికి రాసిన పత్రికలో, పేతురు రాసిన పత్రికలో ఇవన్నీ కోట్ చేయడం మనం చూస్తాం. ఓకే, సో వాక్యాన్ని గురించి, దేవుని వాక్యం అని పాత నిబంధనలో ఎన్నిసార్లు రాసింది? 3800 సార్లు. క్రొత్త నిబంధనలో కూడా అవే మాటలు రాస్తున్నాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఎవరైనా. నేను ఇప్పుడు ముగిస్తా. దీని తర్వాత నెక్స్ట్ సెషన్లో అసలు పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించి రాయబడ్డం అంటే ఏంటి అనేటువంటి విషయం చెప్తాను. ఓకే, ఇక్కడి వరకు టెక్స్చువల్ యాక్యురసీ మాత్రం చూద్దాం. హెబ్రీ 1:1-2 చదవండి ఎవరైనా. హలో, పూర్వకాలమందు నానా విధములుగా, నానా సమయములలో, నానా అంటే ఏ నానా? నానా అంటే ఏంటి? నానా అంటే ఏంటి? ఓ నానా అంటే ఏంటి? వేరు అని అర్థం. వేరు సమయాలలో వేరు విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన మరి గట్టిగా చదువు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. ప్రవక్తల ద్వారా ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. కొత్త నిబంధన వినండి, క్రొత్త నిబంధన పాత నిబంధనల గురించి ఏం చెప్తుంది? పాత నిబంధనలో ఉన్న ప్రవచన గ్రంథాలన్నీ ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. అవి దేవుని మాటలు, యెషయా మాటలు కాదు, దానియేలు మాటలు కాదు. దానియేలు ద్వారా, యెషయా ద్వారా దేవుడు మాట్లాడాడు అని ఎవరు చెప్తున్నారు? జాన్ క్రిస్టఫర్ కాదు చెప్పేది. ఎవరు చెప్తున్నారు? హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. అంటే క్రొత్త నిబంధన చెప్తున్నది. ఓకే, పౌలు కూడా తాను రాసిన దాన్ని కూడా దేవుని వాక్యం అని చెప్పాడు. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, 1 కొరింథీ 4:17, గలతీ 1:11-12. ఓకే, నౌ ఈ ఇన్స్పిరేషన్ గురించి తర్వాత చెప్తా. ఇప్పటికే చాలా హెవీగా కూర్చొని ఉన్నారు మీరు. ఇప్పటికి ఆపేస్తా. మీరు ఏమైనా ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిలో ఏమైనా అర్థం కాని విషయాలు ఉన్నాయా? హలో, ఆల్ క్లియర్ అండ్ గాన్? ఎస్. ప్రాఫెసీ 2 రకాలుగా చూడవచ్చు. ప్రవచనము యొక్క నెరవేర్పు చరిత్రలో ఎలా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, యెషయాతో దేవుడు మాట్లాడుతూ, మళ్ళీ దానియేలుతో దేవుడు మాట్లాడుతూ, మళ్ళీ హబక్కూకుతో దేవుడు మాట్లాడుతూ, ఇశ్రాయేలు సమాజము ధర్మశాస్త్రం నుండి దూరం అయిపోయింది కాబట్టి నేను కల్దీయులను మీ మీదికి పంపిస్తున్నాను అని చెప్పాడు కదా. కల్దీయులను రేపుచున్నాను అని హబక్కూకు గ్రంథంలో ఉంటుంది. ఇప్పుడు కల్దీయులు ఇశ్రాయేలీలను అటాక్ చేయడం అనేది మనకు ఎక్కడ కనబడుతుంది? చరిత్రలో కనబడుతుంది. ఇప్పుడు చరిత్ర అన్నప్పుడు బైబిల్ బయటనా, బైబిల్ లోపలనా? బైబిల్ బయట. కాబట్టి ఇప్పుడు ఈ ప్రవచనము నెరవేరింది చరిత్రలోనా లేకపోతే బైబిల్లోనా? చరిత్రలో, రైట్? కాబట్టి అది ఎక్స్టర్నల్ ఎవిడెన్స్, రైట్? కానీ ఈ ప్రవచనము దేవుని యొద్ద నుండి వచ్చింది అని చెప్పింది ఎవరు? క్రొత్త నిబంధన, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు, రైట్? ఇప్పుడు ఇది ఇంటర్నలా ఎక్స్టర్నలా? ఇంటర్నల్. కాబట్టి ఎక్స్టర్నల్ ఎవిడెన్స్లోనేమో ప్రవచనాల నెరవేర్పు, ఇంటర్నల్ ఎవిడెన్స్లోనేమో ఈ ప్రవచనము దేవుని నుండి వచ్చింది అని చెప్పేటువంటి వాక్యం. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? షల్ వి బ్రేక్ ఫర్ టీ ఉందా? ఓకే, లేకపోతే బిర్యానీ ఉందా? రేపా? ఓకే, రేపటిదాకా ఎవ్వరేం తినవద్దు దయచేసి. ఓకే, లెట్స్ గో. మనం వెళ్ళి ఒక ఎంతసేపు? 15 మినిట్స్లో వస్తారు. నేను ముగిస్తున్నా. ఈ సెషన్ ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. అమ్మా, ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. నేను చెప్పినట్టు మీరు అన్నీ మర్చిపోండి, పర్వాలేదు.
కానీ ఒక్కటి మర్చిపోవద్దు, ఏంటది? గాడ్ ఇనిషియేటెడ్. దేవుడు తన చేతి వ్రేలితో వ్రాసి ఇచ్చిన గ్రంథం నీ చేతిలో ఉంది అంటే నువ్వెంత ధన్యుడివి, ఎంత గొప్ప ధన్యత ఇది. ప్రపంచంలో ఇంకా ఏ గ్రంథంలో లేనటువంటిది ఈ గ్రంథంలో ఉంది. అందుకే ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యం అని నమ్ముతాం. ఎందుకు? ఒకటి, అది వ్రాయబడిన విధానం. రెండు, దానికి ఉన్న ఆధారాలు, రుజువులు. మూడు, అది మన జీవితాన్ని మార్చే విధానం. విషయం ఏంటనంటే, చూసాం కదా, దేవుడు మోషేకి తన ప్రత్యక్షతనిచ్చాడు. మోషే కిందికి వచ్చే లోపల మోషేకి కోపం వచ్చింది. మోషే కోపం రావడానికి కింద పాపం జరుగుతుంది. అక్కడ పాపము నాశనం కాలేదు, మోషే కోపము నాశనం కాలేదు. పాడైంది ఏంటి? దేవుని ప్రత్యక్షత. అమ్మా, అయ్యా, నువ్వు పాపంలో ఉన్నా, నీకు కోపం వచ్చినా, ఏది జరిగినా సాతాను యొక్క ప్రణాళిక ఏంటి అనంటే, నువ్వు దేవుని వాక్యం దగ్గరికి రావద్దు. నువ్వు దేవుని వాక్యం తెరిస్తే అందులో నీ జీవితాన్ని మార్చగలిగిన శక్తి ఉన్నది. నీ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగిన, రూపాంతరము చెందించగలిగిన సజీవమైన వాక్యం ఉన్నది. అది మనుషుల దగ్గరికి చేరద్దు. మీలో చాలామందికి అనుభవం ఉంటుంది. రోడ్డు మీద ఏదైనా పంచు, ఎవ్వడేమన్నాడు. ఏ పుస్తకమైనా పంచు, ఎవ్వరేమన్నారు. బైబిల్ పంచండి. ఎందుకు కోపం మనుషులకి? బైబిల్ చూస్తేనే కోపం. ఎందుకు కోపం? నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు క్లాక్ టవర్ వెస్లీ, సిఎస్ఐ క్లాక్ టవర్ వెస్లీ మా చర్చ్, అక్కడ నుండి నేను మా పార్సిగుట్టలో ఉండేవాళ్ళం, అక్కడికి వెళ్తున్నాను నేను. అంటే చిలకలగూడ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి బస్సు ఎక్కాల. అప్పుడు అక్కడ ఇన్ని బస్సులు లేవు. చిలకలగూడ నుంచి క్లాక్ టవర్ దాకా నడుచుకుంటూ పోవాలా. నా చేతిలో బైబిల్ ఉన్నది. చర్చ్ అయిపోయిన తర్వాత నేను ఒక్కడనే పోతున్నా, రెజిమెంటల్ బజార్ గుండా వెళ్తున్నా. అక్కడ అరుగు మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఇటు రారా అన్నాడు నన్ను. నేనేం మాట్లాడలే, నా చేతిలో బైబిల్ ఉన్నది అంతే. నడుచుకుంటూ పోతున్నా. ఇటు రారా అన్నాడు. అని పిలిచి, అదేంటిది అన్నాడు. బైబిల్ సార్ అన్నా. ఇంకా బూతులు తిట్టినాడు. ఆ రోజు ఇంకా నన్ను కొట్టేవాడే. నేను ఒకవేళ ఒక మాట మాట్లాడితే కొట్టేవాడు. అప్పుడు చిన్నోన్ని, ఇంటర్మీడియట్, మనకేం తెలియదు కదా. నాకు అర్థం కాదు, ఆయనకి ఎందుకు కోపం వచ్చింది? అసలు ఈ బైబిల్ని చూస్తేనే ఎందుకు కోపం వచ్చింది? అక్కడ దాకా ఎందుకు? పోయిన వారం 2 వారాల క్రితం సండే మా ఇంటి ప్రక్కనే మా చర్చ్, సెయింట్ జాన్స్ చర్చ్, ఒక్క ఫర్లాంగ్ దూరం కూడా ఉండదు. మేము వస్తున్నాము. మాకన్నా ముందు మా అన్న కూతురు స్వీటీ అంటాం, ఆమె డెలాయిట్లో పనిచేస్తుంది. ఆమె పుస్తకం బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తుంది, ఒక్కతే నడుచుకుంటూ వెళ్తుంది. మేము వెనకాల వస్తున్నాం. అంత దూరాన చెట్టు కింద నిలబడి ఏడుస్తుంది. ఇక్కడ నుండి ఆ గేట్ అంత దూరమే ఉంటుంది చర్చ్ మా ఇంటికి. ఆ మధ్యలో నిలబడి చెట్టు కింద నిలబడి ఏడుస్తూ ఉన్నది. ఏమైంది అని మేము పరిగెత్తుకుంటూ పోయి అడిగితే, ఎవడో వచ్చాడంట, ఎదురుగా వచ్చి బైబిల్ని చూసి, మేడం ఇక్కడ చర్చ్ ఉన్నదా అని అడిగినాడంట. అవును ఉన్నది అని అంటే, ఎక్కడున్నది అని అంటే, ఇక్కడే ఉన్నది అని అంటే, నేను రావచ్చా అన్నాడంట. సరే రండి, నేను తీసుకుపోతా అని. ఈమె అమాయకంగా తీసుకుపోతా రండి అని అంటే, నేను తీసుకుపోడు కాదు, నిన్ను తీసుకుపోతా, వస్తావా అని బూతులు తిట్టడం మొదలుపెట్టినాడు. ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియదు, నిలబడి ఏడుస్తూ ఉన్నది. ఎందుకు? ఏం చేసింది? ఏం తప్పు చేసింది? ఆయనకి ఏమన్నా బైబిల్ ఇచ్చిందా? ఎందుకు కోపం? అయ్యా, దయచేసి వినండి. దేవుడు చేతి వ్రేలితో వ్రాసి ఇవ్వడం మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఈ బైబిల్ మనుషుల దగ్గరికి చేరడం సాతాను ఒప్పుకోడు. చేరినా కూడా వాళ్ళు చదవడం సాతాను ఒప్పుకోడు. నిన్ను చదవనీయుడు. నీ పాపమైన అడ్డొస్తుంది,
లేక సాతానైనా అడ్డొస్తాడు. ఈ విషయం జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని వాక్యం చదవాలనే తీవ్రమైన కోరిక ఉందా? రక్షణ నిశ్చయతలో మీరు చూసినారు, నువ్వు నిజంగా రక్షింపబడిన వాడివైతే దేవుని వాక్యాన్ని చదవాలి అనే కోరిక, తీవ్రమైన కోరిక, దేవుని వాక్యం వినాలి అనే కోరిక, దేవుని వాక్యం, దేవుని సందేశం వినాలి అనే కోరిక తీవ్రంగా ఉంటుంది. అది ఉందా నీకు? అది లేదు అని అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ సమ్వేర్. సంథింగ్ ఈజ్ రాంగ్ సమ్వేర్. చాలా చెప్పుకుంటూ పోవచ్చు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. తమ్ముడు, చెల్లి, అమ్మ, ఈ బైబిల్ గ్రంథం దయచేసి వినండి. ఈ బైబిల్ గ్రంథం నీ చేతిలోనికి వచ్చింది విమానాలలో కాదు, భక్తుల రక్త ప్రవాహంలో కొట్టుకుంటూ నీ దగ్గరికి వచ్చింది. దీనికోసం ఎంతమంది వాళ్ళ జీవితాలను అర్పించినారో తెలుసా? ఎంతమంది నిలువుగా నిలవబెట్టి సజీవంగా కాల్చబడ్డారో తెలుసా? ఎంతమంది వాళ్ళ ప్రాణాలు ఇచ్చి నీకోసం బైబిల్ని ట్రాన్స్లేట్ చేశారో తెలుసా? రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి దేవునికి మనలను మనం సమర్పించుకుందాం. ప్రభువా, నాకు మీ వాక్యం చదవాలనే ఆశ తగ్గిపోయింది. అంటే ఎక్కడో ఏదో జరుగుతూ ఉంది. మీ వాక్యం పట్ల తీవ్రత తగ్గిపోయింది. అసలు ఆశ కలగట్లేదు. మీ స్వరం వినాలని, మీ 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 ప్రత్యక్షత నాకు కలగాలని అలాంటి తీవ్రమైన కోరిక నాకు లేదు. ఈరోజు నా పాపం ఒప్పుకుంటున్నా. చెప్దామా? దేవుడు తన చేతి వ్రేలితో వ్రాసి ఇచ్చిన గ్రంథం, అలా వ్రాయడం ఆరంభించిన గ్రంథం, తన ఆత్మ ప్రేరేపణ చేత వ్రాసి ఇచ్చిన గ్రంథం, ఆయన ఆజ్ఞాపించి వ్రాయించిన గ్రంథం, ఆయన ప్రతులు చేయమని ఆజ్ఞ ఇచ్చినటువంటి గ్రంథం. ఎందుకు? నీ చేతిలోకి దేవుని వాక్యం రావాలని. ఎంత కేర్లెస్గా బ్రతుకుతున్నామో మనం, ఎంత అజాగ్రత్తగా బ్రతుకుతున్నామో. మన పాపం ఒప్పుకుందాం, దేవునికి చెప్దాం, దేవా నన్ను క్షమించు. సాక్షాత్తు మీ వాక్యం అందుకే కీర్తనకారుడు అన్నాడు, ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అనిపిస్తుంది అన్నాడు. జుంటి తేనె దారల కంటే మధురమైన వాక్యం అన్నాడు. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా దేవా, నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అన్నాడు. అది తీవ్రమైన కోరిక. ఈరోజు మనం నిర్ణయించుకుందాం, ఈ రోజు నుంచి దేవుని వాక్యంతో సమయం గడపడం, దేవునితో మాట్లాడడం, దేవునికి అప్పగించుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడే దేవుడు, నీ మాటలు వ్రాసి ఇచ్చిన దేవుడు, నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రభు, మీకు వందనాలు. ఈ సమయం బట్టి వందనాలు. ఎవరెవరితో మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. మా యొక్క వ్యక్తిగత పాపాన్ని, అవిధేయతను, అజాగ్రత్తను మా కళ్ళ ముందు మీరు చూపిస్తూ ఉన్నారు. దయచేసి క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడున్న ప్రతి బిడ్డ మీ వాక్యం చేత వారి జీవితాన్ని కట్టుకోవడానికి, వాక్య పునాదుల మీద, బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వాడి వలె వారి జీవితాలను కట్టుకోవడానికి మీ కృపను గ్రహించమని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ మా ప్రభును, మీ ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Hey,